మీటింగ్ లో వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ఎస్పెషల్లీ గుడ్ మార్నింగ్, వామ్ వెల్కమ్. ఎందుకంటే వెస్టేజ్ లో మనము ఉన్నాము అంటే మనబడాలి, కనబడాలి, వినబడాలి అంటే మనకి తెలియాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్ వాడుకుంటున్నాము. ప్రొడక్ట్ వాడుకున్న తర్వాత ఇంతమంది మనం ఈ రోజు ఎందుకు జూమ్ మీటింగ్ లో జాయిన్ అయ్యాం, ఎందుకు జూమ్ మీటింగ్ లో ఉన్నాం? ఇన్కమ్ ప్లాన్. ఇన్కమ్ కావాలి, ప్రతి ఒక్కరికి ఏం కావాలి? ఇన్కమ్ కావాలి. ఇన్కమ్ కోసమే కదా ఈ రోజు డిఫరెంట్ జాబ్ చేస్తున్నా, లేకపోతే వేరే వేరే వర్క్ చేస్తున్నా ఇన్కమ్ కోసమే కదా. అటువంటి ఇన్కమ్ ప్లాన్ మనం తెలుసుకోవాలి. మనం చెప్పే ప్రెజెంటేషన్ లో కూడా ఇన్కమ్ ప్లాన్ అనేది మనం చెప్పగలిగితే ప్రతి ఒక్క పర్సన్ మనతో జాయిన్ అయ్యి మనతో జర్నీ చేస్తారు. సో ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్. దానికి తోడు అందరికీ వామ్ వెల్కమ్ అండి. గుడ్ మార్నింగ్. నా పేరు తమ్మినేని బాల వెంకటరెడ్డి. నేను ఈ సిస్టంలోకి రాకముందు రకరకాల వర్కులు చేశాను. ఈ పని చేయలేదు అంటూ లేదు. సిమెంట్ బస్తాలు మోసాము, తర్వాత యార్డ్ లో వర్క్ చేసాము, తర్వాత ప్యాసింజర్ ఆటో తోలుకున్నాము, తర్వాత పాలు తోలుకున్నాము. డిఫరెంట్. కానీ ఎక్కడెళ్ళినా నేను చేస్తేనే డబ్బులు వస్తాయి, నేను చేయకుండా డబ్బులు ఏమైనా వస్తాయా? రావు. కానీ ఈ సిస్టంలో 3 జనరేషన్ ఇన్కమ్, 3 తరాల ఆదాయం బాగా నచ్చింది. 3 తరాల ఆదాయము నచ్చడమే కాకుండా మన ద్వారా నెంబర్ ఆఫ్ పర్సన్స్ కి లైఫ్ చేంజ్ చేస్తూ, లైఫ్ ను మారుస్తూ, వాళ్ళని సెలబ్రిటీగా తీర్చిదే అవకాశం ఇక్కడ ఉంది. ఒక సాధారణమైన వ్యక్తిని అసాధారణమైన వ్యక్తిగా తీర్చిదిద్దే ఇండస్ట్రీ ఎక్కడైనా ఉంది అంటే అది వన్ అండ్ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్. అది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోని ఉన్న పవర్. ఆ పవర్ లో వెస్టేజ్ కంపెనీ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఎందుకంటే ఇందులో సక్సెస్ పర్సన్స్ ని మనం ముందు చూస్తాం. వాళ్ళు ఏం చదువుకున్నారు, ఎంత చదువుకున్నారు, వాళ్ళ ఆ ఇన్కమ్ తీసుకోవడానికి వాళ్ళు చేసిన విధానం ఏంటి అనేది మనం ముందు ఎదురు చూద్దాం. సో ఈ సిస్టమ్ లోకి రావడానికి నాకు మెయిన్ వచ్చేసి మా అప్లైనర్. ఎస్పెషల్లీ మా అప్లైనర్ కి నాకంటే చిన్న వయసు అయినా సరే ఎందుకంటే నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి గ్రేట్ సిస్టమ్ ని నాకు పరిచయం చేసినందుకు. అదే ఈ సిస్టమ్ నాకు పరిచయం అవ్వకుండా ఉంటే అందరి వ్యక్తుల్లాగే నా లైఫ్ ఉండేది. అవునా కాదా? ఈ సిస్టమ్ నాకు పరిచయం అయింది కాబట్టి నా అప్లైనర్, గ్రేట్ మెంటర్ ఎస్పెషల్లీ రామయ్య సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ సిస్టమ్ లోకి రావడానికి మెయిన్ కారణం అంటే మా అప్లైనర్ లక్ష్మి గారికి ఆ, చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, మాకు సపోర్ట్ గా ఉంటూ, మేము చిన్న మిస్టేక్ చేసిన వాటిని మా అన్నయ్య వాళ్ళు అని చెప్పేసి భావిస్తూ వాటిని సీరియస్ గా తీసుకోకుండా మాకు సపోర్ట్ గా ఉంటూ గైడ్లైన్స్ ఇస్తూ మా అప్లైనర్ కి ఇంకో వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఓకే. నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి ఈ సిస్టమ్ లో నేను తీసుకుంది 500 రూపాయలు. అది లక్కీ డ్రాలో. ప్రొడక్ట్ కొనటం వల్ల నాకు వచ్చింది 30 రూపాయలు వచ్చింది. ప్రొడక్ట్ కొనటం వల్ల. సో ఈ ప్రొడక్ట్ కొనటం వల్ల నాకు వచ్చింది 30 రూపాయలు అయితే, ఇదే ప్రొడక్ట్ కొనుక్కొని నలుగురికి షేర్ చేయటం వల్ల కంపెనీ ఒక థాయిలాండ్ ట్రిప్ అనేది ఇవ్వటం జరిగింది. అదే విధంగా 35,000 రూపాయలు ఐఏఎస్ చెక్ ఇవ్వటం జరిగింది. గోల్డ్ డైరెక్టర్ గా ఒక హోదా ఇవ్వటం జరిగింది. సో ఈ మంత్ స్టార్ కంప్లీట్ చేసి స్టార్ డైరెక్టర్ గా మీ ముందుంటానని చెప్పేసి తెలియజేస్తున్నాను. సో దానికి తోడు నా గోల్, ప్రతి ఒక్కళ్ళు గోల్ పెట్టుకుంటే ఆ గోల్ ను రీచ్ అవుతే మన కళ్ళ ముందు గోల్ చార్ట్ కనిపిస్తా ఉంటే ఎలా ఉంటదంటే దాన్ని విజువలైజేషన్ మనం చేసుకుంటే ప్రతిరోజు మెడిటేషన్ లో మన మన గ్రేట్ మెంటర్, మన గురువు గారు పవన్ డీకొండ సార్ ప్రతిరోజు మెడిటేషన్ చేయిస్తున్నాడు. విజువలైజేషన్ మనకి కోరిక ఏదైతే ఉందో, బలంగా ఉన్న కోరిక ఏదైతే ఉందో యూనివర్స్ అందిస్తే ఆ కోరికని ప్రతి క్షణం భగవంతుని ముందు మనం నివేదించినట్టే. మనకేం కావాలో భగవంతుడు ఇస్తాడు. సో ఇటువంటి సిస్టమ్ లోకి రావటం చాలా హ్యాపీగా ఉంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో నా హైయెస్ట్ చెక్ చెప్పాను. నా ఇన్కమ్, నా గోల్ ఈ ఇయర్ జూన్ 2 కంపెనీ ఒక ఢిల్లీలో క్రోన్, ఎంతమంది అయితే క్రోన్ డైరెక్టర్లు ఉన్నారో అంతమందికి అవార్డుగా ఇవ్వటం జరుగుతుంది. జూన్ 2 కల్లా నా టీమ్ లో నేను క్రోన్ కంప్లీట్ చేయడమే కాకుండా క్రోన్స్ ని తయారు చేసి ఈ అవార్డు ఫంక్షన్ తీసుకున్నాను. అలాగనే ₹1,00,000 చెక్ తీసుకోవాలి. అక్టోబర్ విజయదశమి కారు తీసుకోవాలి. ఇవి నా గోల్స్. ఇది మిడ్ టైమ్ గోల్స్ అండి. షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ వేరే ఉన్నాయి. 2025 5 lakhs తీసుకోవాల్సిందే, లగ్జరీ కార్ తీసుకోవాల్సిందే, లగ్జరీ ఇల్లు కట్టుకోవాల్సిందే. 2025 మిడ్ టర్మ్ గోల్, షార్ట్ టర్మ్ గోల్, ఈ విధంగా గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను. సో ఇక మనం ప్రెజెంటేషన్ లోకి వెళ్ళినట్టయితే ఏ కంపెనీ అయినా ఏం చెప్తుంది? మెయిన్ ఒక కంపెనీకి ఒక సిద్ధాంతం అంటూ ఉంటది కదా.
అటువంటి మన కంపెనీకి సిద్ధాంతం వచ్చేసి మనం తినే ఆహారమే మందుగా పనిచేయాలి, మందుల ఆహారం కాకూడదు. ఎస్, ఎవరైనా చెప్తున్నారా ఈ మాట? మనం ఏదైతే ఆహారం తింటున్నామో ఆ ఆహారమే మనకు మందుగా పనిచేసినప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చెప్పినట్టు అందం, ఆరోగ్యం, ఆకృతి, ఆనందం ఇవి ఎవరి చేతుల్లో ఉంటాయి? మనం తినే ఆహారం సరిగా ఉన్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. సో అది ఒంటికి పట్టినప్పుడు ఆనందంగా ఉంటాం, నరాలు పుష్టిగా ఉంటాయి, బలంగా ఉంటాం, ఆకృతి పరిమాణం సరిగ్గా ఉంటుంది. సో ఇవన్నీ తీసుకుంటూ, ఇవన్నీ వేరే చోట తీసుకుంటూ ఆదాయం ఇంకో చోట తీసుకుంటే ఎలా ఉంటది? యూజ్ లేదు. సో ఆరోగ్యంతో పాటుగా ఆదాయం తీసుకునే ఇండస్ట్రీ ఎక్కడైనా ఉంది అంటే అది వన్ అండ్ ఓన్లీ వెస్టేజ్. ఈ వెస్టేజ్ స్థాపించిన మన బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు గౌతమ్ బాలి సార్, దీపక్ సుద్, కన్వర్ సింగ్ గారికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అండి. ఇది ఈ కంపెనీ వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మన ఇండియాలోనే నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. ఇండియా నుంచి ప్రపంచ దేశాలకు ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ ఏదైనా ఉంది అంటే మనం గర్వంగా చెప్పొచ్చు, వన్ అండ్ ఓన్లీ వెస్టేజ్. వెస్టేజ్ మీన్స్ అడుగుజాడలు. మన పూర్వీకులు ఏదైతే అడుగుజాడల్లో ఆయుర్వేద పరంగా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకున్నారో మనం అలా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆదాయాలు సృష్టించుకునే ఒక అద్భుతమైన మార్గమే వెస్టేజ్. ప్రపంచ దేశాల్లో పోల్చుకుంటే ప్రపంచ దేశాల్లో 208 దేశాలు ఉన్నాయి. 208 దేశాల్లో నెంబర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉన్నాయి. అన్ని కంపెనీల్లో కూడా 38 ప్లేస్ లో ఉంది మన ఇండియన్ వెస్టేజ్ కంపెనీ. భారతదేశం యొక్క ఒక అద్భుతమైన కంపెనీ వెస్టేజ్ అని మనం బల్లగుద్ది మరి సగర్వంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్న అవకాశం ఏంటంటే కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. ఒక వినియోగదారుడు ప్రొడక్ట్ కొనుక్కున్న వ్యక్తి లబ్ధి పొందాలి, అమ్మిన వ్యక్తి లబ్ధి పొందుతున్నాడు బయట సిస్టమ్ లో. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ ఒక కిరాణా షాప్ వెలిసిందనుకో, 1 ఇయర్ తిరిగేపాటికి ఇంకో చోట బ్రాంచ్, ఆ 1 ఇయర్ తిరిగేపాటికి ఇంకో చోట బ్రాంచ్. మనం కొనుక్కుంటున్నాం, అతన్ని డెవలప్ చేస్తున్నాం, ఆ వ్యవస్థను డెవలప్ చేస్తున్నాం. కానీ కొనుక్కున్న మనం ప్రొడక్ట్ క్వాలిటీ తీసుకుంటున్నామా లేదే, కొన్ని గ్యారంటీ తీసుకుంటున్నామా లేదే. అటువంటి సిస్టమ్ లో మనం ఇప్పటి వరకు పాటించిన సిస్టమ్. కానీ ఈ సిస్టమ్ లో ప్రొడక్ట్ మనం ఆరోగ్యమైన ప్రొడక్ట్ వాడుకుంటూ ఆదాయాన్ని తీసుకుంటున్నాం. కొనుక్కున్న మనం ప్రొడక్ట్ ఏదైతే కొనుక్కున్నామో ఆ వ్యక్తి లబ్ధి పొందుతున్నాడు. ఇక్కడున్న ఆపర్చునిటీ కూడా కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. ఇక్కడున్న ప్రొడక్ట్స్ కూడా హెల్త్ కేర్, ఆరోగ్యానికి సంబంధించినవి, పర్సనల్ కేర్, తర్వాత ఓరల్ కేర్, కన్జ్యూమర్, అగ్రి ప్రొడక్ట్స్, ప్రతి ఒక్కటి మనకు ఉపయోగపడే ప్రొడక్ట్స్ ఇందులో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక కంపెనీకి ఏదైనా ఒక కంపెనీకి బ్రాండెడ్, అన్బ్రాండెడ్ అంటే మనం ఏం చూస్తాం? సర్టిఫికేట్ చూస్తాం, క్వాలిఫికేషన్ చూస్తాం. ఒక 10th క్లాస్ అయిన ఒక పర్సన్ 10th క్లాస్ చదివాడు, అతను క్వాలిఫై అయ్యాడు లేదంటే మనం ఏం చూస్తాం? సర్టిఫికేట్సే కదా. పాస్ అయ్యాడు లేదు అంటే సర్టిఫికేట్స్ మెయిన్. ఇక్కడ మన కంపెనీకి కూడా బెస్ట్ న్యూట్రాసిటికల్ అవార్డు ఉంది, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అవార్డు ఉంది, ప్రొడక్ట్ క్వాలిటీ అవార్డు ఉంది. దానికి తోడు ఎస్పెషల్లీ ఒక ముస్లిం కంట్రీస్ లో ప్రొడక్ట్ మూవ్ చేయాలంటే హలాల్ సర్టిఫికేట్ ప్రొడక్ట్స్ కంపల్సరీగా కావాలి. సౌదీ అరేబియా లాంటి దేశాల్లో మన ప్రొడక్ట్స్, హాట్ కేక్స్ ఆ విధంగా అమ్ముడుపోతాయి కదా, ఆ విధంగా సేల్ అవుతాయి. అంత క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు అలా క్వాలిటీకి ప్రయారిటీ ఇస్తారు. మనము ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం క్వాలిటీ అంటే ఏంటి, అన్క్వాలిటీ ప్రొడక్ట్స్ ఏ విధంగా యూజ్ చేస్తున్నాం, క్వాలిటీ ప్రొడక్ట్స్ ఏ విధంగా ఉంటాయి అనే ఎక్స్పీరియన్స్ మనం ఇప్పుడే ఫేస్ చేస్తున్నాం. ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల చాలా మందికి చాలా రకాల ప్రాబ్లమ్స్ తగ్గిపోయినాయి. ఈ విధంగా బెస్ట్ సిఇఓ అవార్డు కూడా అవడం జరిగింది. ఒకసారి చూడండి, ఈ విధంగా మన కంపెనీకి బెస్ట్ సర్టిఫికేట్స్ రావడం జరిగింది. IDSA లో, డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ లో మన గౌతమ్ బాలి సార్ సిఇఓ. ఒకసారి చూడండి కంపెనీ పరంగా ఏ విధంగా ఉంది. మరి నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి? ఎందుకు ఎంచుకోవాలి అంటే ప్రతి ఒక్కరికి ఎంపవర్మెంట్ కావాలి కదా, ఎంప్లాయీస్ ఉద్యోగం కావాలి. ఉద్యోగం కావాలంటే ఈ రోజు మరి చదువుకున్న బీటెక్ చేసిన వాళ్ళు, MBA చేసిన వాళ్ళు, MCA చేసిన వాళ్ళు జాబ్స్ ఎలా ఉన్నాయి? ఒక 100 జాబ్స్ ఉంటే ఇంచుమించు 4,000 మంది రాస్తున్నారు. మరి 100 మందే కదా, 400 మంది, మిగిలిన 3,600 మంది ఏం చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. దీన్ని గమనించి ఢిల్లీ యూనివర్సిటీలో నెట్వర్క్ మార్కెటింగ్ ని MBA అండ్ కామర్స్ సబ్జెక్ట్ గా జాయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే బయట దేశాలు నెట్వర్క్ మార్కెటింగ్ లోనే డెవలప్ అవుతున్నాయి. కానీ మనం ఇప్పుడిప్పుడే నెట్వర్క్ మార్కెటింగ్ లో అడుగులు వేస్తున్నాం. సో మనకి భవిష్యత్తు అనేది బంగారమైన భవిష్యత్తు ఉంది, బోలెడు భవిష్యత్తు ఉంది. సో దానికి తోడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అమెరికా, చైనా, జపాన్, రష్యా ఇవన్నీ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారానే డెవలప్ అయినాయి. వాళ్ళ పాపులేషన్ జనాభా చూసుకుంటే, వాళ్ళ టర్న్ ఓవర్ చూసుకుంటే అలా ఎంత ఉందో చూడండి. ఇక్కడ 32 కోట్లు ఉన్న జనాభా అమెరికా, వాళ్ళ పాపులేషన్ 2 లక్షలు ప్లస్ ఉంది.
జపాను 12 కోట్లు ఉంటే వాళ్ళ పాపులేషన్ 1,00,000 పైనే ఉంది. మన జనాభా 132 కోట్ల జనాభా. ఇప్పుడు అఫ్‌కోర్స్ ఆల్రెడీ దాటిపోయాం. ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో జనాభాలో మనమే ఉన్నాం. కానీ మన పాపులేషన్ 7,800 కోట్లు. చూడండి మనం ఎక్కడున్నాం. ఒక్కసారి ఆలోచించండి. డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంటే ప్రతి పౌరుడు నిజాయితీగా దేశం డెవలప్ అవ్వాలని కోరుకుంటాడు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కి ట్యాక్స్ కడతాడు, సెంట్రల్ గవర్నమెంట్ కి ట్యాక్స్ కడతాడు. ఆ కట్టిన ట్యాక్స్ మన దేశం డెవలప్ అవడానికి మనకు ఉపయోగిస్తారు. ఇక్కడ ఉన్న అవకాశం కూడా ఇందులో ఉన్న వాళ్ళు కూడా 74% ఉమెన్ ఎంపవర్మెంటే ఉన్నారు. ఎందుకంటే మహిళలు దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లగలరు. చాలా తీసుకెళ్ళగలరు, సక్సెస్ఫుల్ గా చేయగలరు. మహిళలే మహారాణులు. ఎస్. ఎందుకన్నామంటే ఈ మాట, ఒక మహిళ అమ్మగా ఉంటుంది, భార్యగా ఉంటుంది, అక్కగా ఉంటుంది, అన్ని విధాలుగా చేయగలదు. అంత ఓర్పు, అంత సహనం, భూదేవంత సహనం ఉంటుంది మహిళకి. అటువంటి మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఏదైనా ఏ రంగంలోనైనా రాణించవచ్చు. అందుకే కదా ఒక మాట అన్నారు మహానుభావులు. నిరుద్యోగ ప్రతి ఉద్యోగానికి పోటీ పడుతున్నారు, నిరుద్యోగ యువతను పెంచారని చెప్పేసి ఒక మహాకవి అన్నాడు. అవునా కాదా? వాళ్ళు పోటీ పట్టడం వల్లనే మనకు నిరుద్యోగం పెరిగింది. సో ఇది కూడా మంచి సుపరిణామమే. ఇక డైరెక్ట్ సెల్లింగ్ కి మార్గదర్శకాలు ఎలా ఉన్నాయి? డైరెక్ట్ సెల్లింగ్ తోనే అవకాశం అని చెప్పేసి, డైరెక్ట్ సెల్లింగ్ కి అపార అవకాశాలు ఉన్నాయని చెప్పేసి, రానున్న కాలం మొత్తం డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పేసి వివిధ రకాల పేపర్లో రావడం జరిగింది. అవునా? 100% కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకంటే రానున్న కాలం మొత్తం డైరెక్ట్ సెల్లింగ్ దే. అమెరికా చూసాము, చైనా చూసాము, జపాన్ చూసాము, వాళ్ళంతా డైరెక్ట్ సెల్లింగ్ లోనే అగ్రగామిగా ఉన్నారు. కానీ మనం ఇప్పుడిప్పుడే డైరెక్ట్ సెల్లింగ్ వైపు అడుగులు వేస్తున్నాం. 2024 మన టీంలో ఒక సువర్ణ అక్షరాలతో ప్రతి ఒక్కళ్ళ జీవితంలో మార్పు తీసుకురాబోతుంది. 2024 గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క లెవెల్స్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక అద్భుతాలు జరగబోతున్నాయి. లెవెల్స్ అచీవ్ అవుతాయి. దానికి తోడు ఇన్కమ్ లెవెల్స్ పెరిగిపోతాయి. చూడండి, వెస్టేజ్ సంస్థను అభివృద్ధి సాధ్యమని చెప్పేసి ఉపాధి కల్పిస్తున్న సంస్థ ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ వెస్టేజ్. మనం చూస్తున్నాం మన లీడర్ ఎంతమంది డెవలప్ అయ్యారు, ఎంత ఇన్కమ్ తీసుకుంటున్నారు ఈ సిస్టమ్ ద్వారా. ఇక్కడ అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏమిటి? ప్రపంచంలో అతి సంపన్నమైన దేశం అమెరికాలో దాదాపు నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా డెవలప్ అయ్యారు. అక్కడ వాళ్ళు నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తారు, మనం ఇక్కడ అక్కడికి వెళ్ళి ఊడిగం చేస్తున్నాం. ఎస్. పెద్ద పాలేరు, చిన్న పాలేరు, అంతే తేడా. ఏం తేడా లేదు. డిఫరెన్స్ బిట్వీన్ ద డిఫరెన్సెస్ అంటే అదే తేడా. 10,000 తీసుకున్నవాడు చిన్న పాలేరు, 1,00,000 రూపాయలు తీసుకున్నవాడు పెద్ద పాలేరు, అంతే తేడా. మరి ఇక్కడ చూడండి, ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణమైన సంపదను పోగు చేసుకోవటానికి ఉన్న అవకాశం ఎక్కడైనా ఉంది అంటే అది ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్. బిల్ గేట్స్ గారిని ఒక ఇంటర్వ్యూలో ఒక ఆమె అడిగింది, సార్ నేను సంపన్న రావాలంటే ఏం చేయాలని. ఆయన ఒక చెక్కు రాసిచ్చి నీకు ఇష్టం వచ్చిందో రాసుకో అన్నాడు. ఆమె ఆలోచించింది. ఒక 2 సెకండ్స్, 3 సెకండ్స్, 5 సెకండ్స్ ఆలోచించింది. ఆయన చెక్కు తీసుకున్నాడు. నేను నీకు చెక్ ఇచ్చినప్పుడు నువ్వు ఇంత ఇష్టం వచ్చినంత రాసుకుని ఉంటే నువ్వు ధనవంతురాలు అయ్యేదానివి కదా. అదే ఆయన్ని మీ ఆస్తిపాస్తులు మొత్తం పోతే మీరు ఎంచుకునే రంగం ఏంటి, మళ్ళీ నిలబెట్టుకోవడానికి, మళ్ళీ మీరు డెవలప్ అవ్వడానికి ఎంచుకునే మార్గం ఏదైనా ఉంది అంటే సార్ చెప్పిన విషయం ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ లో అద్భుతాలు సృష్టించవచ్చు మనం నిలబడాలి అంటే ఈ సిస్టమ్ లో. మరి మనకి అనారోగ్యం రావడానికి కారణాలు ఏంటి, వస్తున్న రోగాలను ఎలా తగ్గించుకుంటున్నాము, ఎటువంటి మందులు వాడకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇది ఒక పెద్ద క్వశ్చన్. ఎటువంటి మందులు వాడకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి? సాధ్యమా? మోకాలు నొప్పులు వస్తే టాబ్లెట్లు వాడుతున్నాం, కంటి నొప్పి వస్తే టాబ్లెట్లు వాడుతున్నాం, కడుపు నొప్పి వస్తే టాబ్లెట్లు వాడుతున్నాం. టాబ్లెట్లు లేకుండా, కెమికల్ లేకుండా సాధ్యపడిద్దా? ఈ రోజు అంతా పొల్యూషనే. గాలి, మనం పీల్చే గాలి, తాగే వాటర్, మనం తినే ఫ్రూట్స్, మనం తినే ఆహారం మొత్తం కలుషితమే. అటువంటి కలుషితమైన ఈ ప్రపంచంలో మన దైనందిన జీవితంలో రోజువారీ మనం తీసుకునే ఆహార విషయంలో కానివ్వండి, క్యాప్సిల్స్ లేకుండా, టాబ్లెట్ లేకుండా మన జీవితం సాగుతుందా? ఒక 100 మంది పీపుల్ తీసుకుంటే అందులో 80 మంది పీపుల్ ఏదో ఒక రూపైన క్యాప్సిల్స్ యూజ్ చేస్తున్న వాళ్ళే. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఇక్కడ చూడండి, మన సెల్స్ ఏ విధంగా ఉంటాయి, హెల్దీగా ఉన్న సెల్స్ అనేది డ్యామేజ్ ఎలా అవుతున్నాయి, మనం తీసుకునే నీరు ద్వారా, తీసుకునే ఆహారం ద్వారా, పీల్చే గాలి ద్వారా, ఇవన్నీ పొల్యూట్ అవడం వల్ల మన సెల్స్ అనేవి డ్యామేజ్ అయిపోతున్నాయి.
సెల్స్ డ్యామేజ్ అయిపోతే మన ఇమ్యూనిటీ పవర్ క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఆయు ప్రమాణం క్షీణించిపోతుంది. ఒకప్పుడు 100 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా బతికేవాళ్ళు. కానీ ఇప్పుడు 60 సంవత్సరాలకి ఈ ఏ జబ్బు రాకుండా 60 సంవత్సరాలు బతికితే చాలురా దేవుడు అని చెప్పేసి అనుకుంటున్నారు. కొత్త కొత్త రోగాలు మనకు ఎందుకంటే పాత హాస్పిటల్ ఉన్నాయి, కొత్త హాస్పిటల్ ఉన్నాయి. పాత హాస్పిటల్‌కి అదే జనాలు ఉన్నారు. కొత్త హాస్పిటల్ ఇంకా జనాలు పెరుగుతున్నారు. మరి అప్‌డేట్ అయ్యి టెక్నాలజీ పెరిగినప్పుడు జబ్బులు తగ్గాలి గదా! ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. జబ్బు తగ్గాలి గదా! కానీ జబ్బు ఎందుకు తరగట్లేదు? జబ్బులు ఇంకా పెరుగుతున్నాయి. డాక్టర్లు కూడా ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. ఎందుకంటే మనం తీసుకునే ఆహారంలో షుగరు ఎక్కువ తీసుకుంటున్నాం, సాల్ట్ ఎక్కువ తీసుకుంటున్నాం, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ చాలా ఎక్కువ మోతాదులో తీసుకుంటున్నాం. దీనికి తోడు పని ఒత్తిడి, రకరకాల కారణాలు, బాస్ స్ట్రెస్, మనం చేసే పని ఒత్తిడి వీటి వల్ల ఇవి చాలా ఎక్కువ మోతాదులో తీసుకుంటున్నాం. మన బాడీకి బీపీలు, షుగర్‌లు రావంటే ఎందుకు రావు? కానీ వాటర్ ఎక్కువ తీసుకోవాలి, ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవాలి, మినరల్స్ ఎక్కువ తీసుకోవాలి. ఇవి మనం తీసుకుంటున్నామా? పోనీ వాటర్ తాగుతున్నామా చక్కగా? రోజుకి ఒక 3 లీటర్లు, 4 లీటర్లు వాటర్ తాగమంటున్నారు. మనం తాగుతున్నామా? మనం పని ఒత్తిడిలో పడి ఎప్పుడు తాగుతున్నామో మనకే తెలియట్లేదు. మరి తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఏంటి అంటే, వివిధ దేశాల ప్రజలు వాళ్ళు తీసుకునే ఆహారంలో శరీరంలోకి పురుగు మందు అవశేషాలు, అంటే ఇక్కడ పురుగు మందు కాదు మిత్రులారా, పురుగు మందు అవశేషాలు. అంటే పంటల మీద స్ప్రే చేయంగా మిగిలిపోయిన అవశేషాలు వాళ్ళ శరీరంలోకి ఎంత ప్రవేశిస్తుంది అంటే ఎంత శాతం అది మిల్లీగ్రాములో చూసుకుంటే అమెరికా 7.6 మిల్లీగ్రాములు, బ్రిటన్ 12.0, కెనడా 13.3, ఆస్ట్రేలియా 20, జర్మనీ 130, ఐరోపా 156, ఇండియా 362.5 మిల్లీగ్రాములు. అంటే ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మనం చాలా ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్నాం. సో మన ఆరోగ్యం పాడవకుండా ఎలా ఉంటదిక? పాడవకుండా ఉండటానికి అవకాశం లేదు. ఆరోగ్యం పాడైపోతుంది. ఎందుకంటే మనం ఎక్కువ మోతాదులో తీసుకుంటున్నాం పురుగు మందు అవశేషాలు. ఎందుకంటే మన రైతులకు సరైన అవగాహన లేకపోవటం వల్ల, విచ్చలవిడిగా పురుగు మందులు స్ప్రే చేయటం వల్ల ఆ పురుగు మందు అవశేషాలు అందులో మిగిలిపోతున్నాయి. మిర్చి పంట మీద కొన్ని రకాల మందులు స్ప్రే చేయటం వల్ల కొన్నిసార్లు పంటని ఎక్స్‌పోర్ట్ చేసిన తర్వాత రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి మిత్రులారా. ఎందుకంటే ఈ రోజు రైతు పండించిన పంట వరి తీసుకోండి. తీరా కంకెళ్ళి పంట దశకి, కోతకు దశకొచ్చే సమయంలో ఏమవుతుందంటే పేనుబంక వచ్చిందని చెప్పేసి పైన మందులు స్ప్రే చేస్తున్నారు. ఆ అవశేషాలు మిగిలిపోతున్నాయి. మనం ఏం చేస్తున్నాం? కోత కోసిన తర్వాత అవి అలానే తీసుకుంటున్నాం. దానివల్ల ఏమవుతుంది? మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తుంది. కూరగాయలు అలాగనే తర్వాత ఫ్రూట్స్, ఒక యాపిల్ ఉంది. యాపిల్‌లు నిలవ ఉండటానికి రకరకాల లేపనాలు కలిపి ఎక్కువ రోజులు తాజాగా ఉండేటట్టు చేస్తున్నారు. మనమేం చేస్తున్నాం? అలానే తీసుకుంటున్నాము. ఓ ఇంటికి తెచ్చుకుంటున్నాము. తీసేసుకుంటున్నాం మన బాడీలోకి. సో దాన్ని ఒక 20 మినిట్స్ వాటర్‌లో ఉంచినట్టయితే అందులో రసాయనాలు మొత్తం నీళ్ళలో అబ్జర్వ్ అయిపోతాయి. అప్పుడు మనం తీసుకుంటే ఆ కెమికల్ వాటర్‌లోకి వెళ్ళిపోతుంది. స్వచ్ఛమైన ఫ్రూట్‌ని మనం తీసుకుంటున్నాం. కానీ మనం అలా చేస్తున్నామా? చెయ్యట్లేదు. మరిక్కడ ఒక చాలా మంది డాక్టర్స్ చెప్పే ముఖ్య విషయం ఏంటంటే, పోషకాలు లేని ఆహారం తీసుకోవటం వల్ల 70% అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. అదే డాక్టర్స్ ఏం చెప్తున్నారు? సరైన ఆహారం తీసుకోవటం వల్ల 50% అనారోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చని చెప్తున్నారు. సో, డాక్టర్లు చెప్పే మాట మన కంపెనీ చెప్తుంది గదా! మనం తినే ఆహారమే మందుగా పనిచేయాలి. మందుల ఆహారం కాకూడదు అని. ఒక్కసారి ఆలోచించండి. మనం తినే ఆహారం సరైనదైతే అందం, ఆరోగ్యం, ఆకృతి, ఆనందం ఇవన్నీ మన చేతుల్లోనే ఉంటాయి. సో, మనం ఫస్ట్‌లో చెప్పుకున్నాం. ఆరోగ్యం ఉంది. డబ్బులు కావాలి కదా! పోనీ డబ్బులున్నాయి. ఆ డబ్బులున్న వాటిని మనం కాపాడుకోవాలి అంటే, ఎంజాయ్ చేయాలంటే ఆరోగ్యం కావాలి గదా! సో 2 ఆరోగ్యం, ఆదాయం ఉన్న ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే వెస్టీజ్. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మరి కంపెనీ ఏం చెప్తుంది? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ థాన్ క్యూర్. జబ్బు చేయక ముందు కాదు, జబ్బు చేసిన తర్వాతనే జాగ్రత్త పడాలి. పెద్దోళ్ళు ఓ మాట చెప్తారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని. అవునంటారా? యెస్. 100% కరెక్ట్. ఇప్పుడు దీపం ఉందనుకోండి, వెలుతురు ఆరిపోయే లోపే ఇంట్లో వస్తువులను చక్కబెట్టుకుంటే ఎలా ఉంటుంది? అవునా? సో ఇదే విధంగా మన బాడీలో ప్రతి పార్ట్, ప్రతి ప్రొడక్ట్స్ మన కంపెనీ తయారు చేస్తుంది. ఆ ప్రొడక్ట్స్ ప్రివెన్షన్‌గా వాడుకుంటే మన ఆరోగ్యం బాగుపడుద్ది. అదే మనం ప్రమోట్ చేస్తే మనకి డబ్బులొస్తాయి. ఆరోగ్యం, ఆదాయం ఇక్కడుంది. ఇక్కడున్న ఇండస్ట్రీ. మరి ఇప్పుడున్న పద్ధతులకి, పూర్వం మన పెద్దలు అవలంబించిన పద్ధతులకి ఒక చిన్న వేరియేషన్ చూసుకుంటే ఎలా ఉంటుంది అంటే, పూర్వపు రోజుల్లో వేపుళ్ళతో పళ్ళు తోముకునేవాళ్ళు. ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. కాల్షియం లోపం గాని, ఎటువంటి క్యావిటీస్ గాని, ఎటువంటి లోపాలు ఉండేవి కాదు. కానీ
టూత్ పేస్ట్ వేప పుల్ల నుంచి మనం టూత్ పేస్ట్ అప్డేట్ అయ్యాం. టెక్నాలజీ పెరిగింది. సో కాల్షియం లోపం రావటం, పంటి ప్రాబ్లమ్స్ రావటం, పళ్ళు ఊడిపోవటం, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. టెక్నాలజీ పెరిగింది, అప్డేట్ అయ్యాంగా, మరి తగ్గాలి కదా, తగ్గట్లేదు, ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఒకసారి ఆలోచించండి. సమంత వచ్చింది, టీవీలో యాడ్ వచ్చింది కదా, ఆ, ఇలా కొబ్బరి బొండను కొట్టగానే కొబ్బరి బొండం బయలిపోద్ది, కానీ చిన్నదంటే పంటి నొప్పి వచ్చేసింది. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? ఉప్పు, పప్పు, చింతపండు అన్ని ఉన్నాయి. మనం ప్రపంచానికి పరిచయం చేసాం. కోలికి ఉప్పు వేసుకొని పళ్ళు తోముకుంటే మనం పరిచయం చేసాం. బొగ్గేసుకుని పళ్ళు కూడా మనం పరిచయం చేసాం. కానీ మనం పరిచయం చేసిన దాన్ని మనకు కొత్తగా పరిచయం చేస్తున్నాం. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే గానుగు నూనె, ఆముదము అటువంటి తిన్నప్పుడు బీపీలు కానీ, షుగర్లు కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ ఉండేవి కాదు. ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్ వాడుతున్నాం, డబుల్ రిఫైన్డ్ ఆయిల్ వాడుతున్నాం. బీపీలు, షుగర్లు, హార్ట్ ప్రాబ్లమ్స్, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. టెక్నాలజీ అప్డేట్ అయ్యాంగా, కల్తీ ప్రపంచం. సో మనకి ఒక 20-30 సంవత్సరాల క్రితం చూసుకున్నట్టయితే నాడి పట్టుకుని వైద్యం చేసేవాళ్ళు. ఇప్పుడు ఎంఆర్ఐ, సిటీ స్కాన్, అల్ట్రాస్కాన్ మొత్తం చేసిన తర్వాత కానీ ప్రాబ్లం ఏంటో చెప్పట్లేదు. అప్పుడు కూడా చేయబట్టుకుంటున్నారా? లేదు. ఎక్స్రే చూసి చెప్పడమే నీకు పలా ప్రాబ్లం అని. మరి పూర్వపు రోజుల్లో నాడి పట్టుకుని వైద్యం చేసి ఒక చిన్న క్యాప్సూల్ తోటి ఎలా తగ్గించేవాళ్ళు? నాడీ వైద్యం అంటారు. నాడి పట్టుకుని వైద్యం చేసేవాళ్ళు. మన పెద్దవాళ్ళ పరిజ్ఞానం ఆ విధంగా ఉంటుంది. మరి వీధి దీపాల కింద చదువుకున్నప్పుడు కంటి చూపు ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఎల్ఈడి బల్బులు వచ్చినాయి. చీకటి అంటే తెలియదు, కానీ పోషకాహార లోపం వల్ల కంటి చూపు మందగించడం, చిన్నపిల్లలకి బ్లాక్ బోర్డు మీద అక్షరాలు సరిగా కనిపించకపోవటం, చిన్న వయసులోనే స్పెట్స్ రావటం. స్వీట్స్ ఏడాది పొడవునా, సంవత్సరం పొడుగునా స్వీట్స్ తిన్నా ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు 4 రకాల స్వీట్స్ తింటే చాలు అల్లాడిపోతున్నాం. ఎక్కడొచ్చింది ప్రాబ్లం? మనం తినే ఆహారం సరిగా లేదు. మరి కల్లుప్పు వాడినప్పుడు బీపీలు, షుగర్లు ఏమి ఉండేది కాదు. ఇప్పుడు ఐడిన్ సాల్ట్ వాడుతున్నాం. బీపీలు, షుగర్లు, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. టేస్టింగ్ సాల్ట్ కొత్తగా వాడుతున్నాం. చూడండి, ఎంత ఆరోగ్యాన్ని డబ్బులు ఇచ్చి మరి మనమే పాడు చేసుకుంటున్నాం ఆరోగ్యాన్ని. ఆరోగ్యం ఉంటేనే కదా, ఆరోగ్యం మహాభాగ్యం, అవునా కాదా? చాలా పుస్తకాలు చదివాం, చాలా టీవీలో కూడా చూసాం ఆరోగ్యం మహాభాగ్యం అని. కానీ మనం పాటిస్తున్నామా? బోరు వాటర్ తాగినప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. మోకాళ్ళ నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ ఏమీ ఉండేవి కాదు. ఇప్పుడు బోరు వాటర్ తాగాలంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే వాటర్ కూడా కలుషితం అయిపోతున్నాయి. పోనీ స్వచ్ఛమైన వాటర్ అని చెప్పేసి మినరల్ వాటర్ తెచ్చుకుంటున్నాం. కానీ మినరల్స్ లేని వాటరే మినరల్ వాటర్. అది తాగక మించి వేరే గత్యంతరం లేదు, వేరే అవకాశం లేదు, అవే తాగాలి. చూడండి ఒక్కసారి, మన ఆరోగ్యం పాడవకుండా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. మరి మా పెద్దవాళ్ళు 4 కిలోమీటర్లున్న, 3 కిలోమీటర్లున్న చక్కగా పొలం వెళ్ళి చక్కగా తిరిగి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడున్న జనరేషన్ లో బయటికి వెళ్ళాలంటే బండి, అవునా కాదా? కానీ 4 స్టెప్స్ ఎక్కేపాటికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, ఉబ్బసం వస్తుంది, ఆయాసం వస్తుంది. మనం తినే ఆహారం సరిగా లేకపోవటం. మరి ఇక్కడ చూడండి, మన కంపెనీ గౌతమ్ బాలి గారు, దీపక్ సూద్ గారు, కర్మర్ సింగ్ గారు ఒక అద్భుతమైన ప్రొడక్ట్స్ మనకు పరిచయం చేశారు. ఇవి ఎక్కడి నుంచో తెచ్చినాయి కాదు. ఈ ప్రొడక్ట్స్ ఎక్కడి నుంచో తయారు చేసి తీసుకొచ్చినాయి కాదు. మన పొలాలకు ఎట్లుంటుంటే మొక్కలతోటే, ఆకులు అలములతోటే తయారు చేసినాయి. ఎలా అంటే నీమ్ క్యాప్సుల్ ఉంది, వేపతో తయారు చేసినాయి. వేప దేనికి ఉపయోగపడింది? మన బాడీలో షుగర్ కంటెంట్ నార్మల్ గా ఉంచేదానికి. వేపతో పళ్ళు తోముకున్నప్పుడు ఆ చేదు అనేది మనకి బాడీలోకి వెళ్ళినప్పుడు కొన్ని రకాల చెడు బ్యాక్టీరియా కూడా తీసేస్తుంది బయటికి. కలబంద, నోని ఫ్రూట్, తులసి, ఈ విధంగా మన చుట్టుపక్కల ఉండే మొక్కలతోటే ఆయుర్వేద ప్రొడక్ట్స్ తీసి మనకిస్తున్నారు. మన కంపెనీ కనుక్కుంది ఏంటి అంటే సిఎన్టి, చిల్డ్రన్ న్యూరిష్మెంట్ టెక్నాలజీ, కణ పోషణ విధానం, అవునా కాదా? మన బాడీ కొన్ని వేల కణాలతో నిర్మితమై ఉంటుంది. అటువంటి కణాలు, కండలు సరిగా ఉంటే మన బాడీ స్ట్రక్చర్ సరిగా ఉంటుంది. ఇక్కడ ఇమ్యూనిటీ బూస్ట్ ఉంది. తర్వాత కార్డియో కేర్, గుండెకి సంబంధించి ఉన్నాయి. వెస్టేజ్ ప్రైమ్ కేటగిరీ బ్రాండ్స్ ఉన్నాయి. షుగర్ కు సంబంధించి ఉన్నాయి. ఫిట్నెస్ అండ్ డైట్. లావు అవ్వాలి, అయిన లావు తగ్గాలి. కొంతమంది సన్నగా ఉన్నోళ్ళు లావు అవ్వాలి. అంటే లావు అవ్వాలంటే మరీ లావు కాదు, ఇమ్యూనిటీ పరంగా వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలి. లావుగా ఉన్నోళ్ళు వెయిట్ లాస్ అవ్వాలి. ఆ విధంగా ఒక ప్రొడక్ట్స్ ఉన్నాయి. డిటాక్స్ అండ్ రిజువనేషన్, బాడీలో ఉన్న టాక్సిల్స్, వ్యర్థాలు బయటికి పంపించడానికి ప్రొడక్ట్స్ ఉన్నాయి.
తర్వాత ఉమెన్స్ హెల్త్, ఆడవారికి వచ్చే అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జాయింట్స్ అండ్ బోన్ హెల్త్, మోకాళ్ళ నొప్పులకు సంబంధించినవి, కీళ్ళ నొప్పులకు సంబంధించున్నాయి. ఇలా నొప్పులకు ఉన్నాయి. తరువాత ఆయుష్ శాంతి ప్రొడక్ట్, సైన్స్ ఆఫ్ వెల్నెస్, పక్కా ఆయుర్వేద ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ లో ఎంత దమ్ము ఉందంటే, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ గారు సిఫార్సు చేశారు మన ప్రొడక్ట్. కరోనా సమయంలో కరోనా క్విట్, ఎంతో మంది కరోనా సమయంలో మన ప్రొడక్ట్స్ వాడి కరోనాని జయించారు ఫ్రెండ్స్. ఇది 100% వాస్తవం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇమ్యూనిటీ బూస్ట్ ఎక్కువగా ఉండటం వల్ల కరోనా వచ్చింది తెలియదు, పోయింది తెలియదు. కరోనా సమయంలో చాలా మంది జాబ్స్ పోగొట్టుకున్నారు. కానీ వెస్టేజ్ లో ఉన్న సిస్టమ్ లో నిలబడ్డోళ్ళు శాలరీలు ఇంక్రీజ్ అయినాయి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ చాలా మంది పింక్ స్లిప్ పెట్టేశారు, బాబు నీ సేవలు మాకు అవసరం లేదు, ఇక నువ్వు చిన్నగా వెళ్ళిపో అని. కానీ వెస్టేజ్ ఏం చెప్పిందో తెలుసా? మన మేనేజ్మెంట్, బాబు నువ్వు ఎటు కదలొద్దు, ఇంటి దగ్గరే ఉండు, నీ ఆరోగ్యాన్ని కాపాడుకో, నీకు కొరియర్ సర్వీస్ మేము ఇస్తాం, నీ ఆరోగ్యాన్ని కాపాడుకొని నీ మిత్రులకు ఆరోగ్యాన్ని పంచు, వాళ్ళని కరోనాను జయించేటట్టు చేయి మన ప్రొడక్ట్స్ ద్వారా అని చెప్పిన గొప్ప సిస్టమ్ మన వెస్టీజ్ కంపెనీ. ఒకసారి ఆలోచించండి, మనం ఎటువంటి మేనేజ్మెంట్ లో ఉన్నాము, ఎటువంటి మేనేజ్మెంట్ సిస్టమ్ కింద మనం ఉన్నాము. ఒక మహావృక్షం, ఒక మహాసముద్రం. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, వెస్టేజ్ పవర్ ఏంటో. ఇక ఇమ్యూనిటీ బూస్ట్ లో మెయిన్ కేటగిరీ స్పిర్లినా. స్పిర్లినా ఒక గుడ్డు తింటే కిలో పండ్లు తిన్నట్టే. ఇందులో 30 గ్రాముల చేపలు, కోడి మాంసం, గుడ్లు, అన్నం, పాలు, పెరుగు, క్యారెట్, ద్రాక్ష, ఒక నిమ్మకాయ, ఒక అరటిపండు, ఒక గుడ్డు, ఇవన్నీ తింటే బాడీకి ఎన్ని రకాల ప్రోటీన్స్ అందుతాయో మన వెస్టేజ్ స్పిర్లినా క్యాప్సూల్స్ లో ఇవన్నీ ఉంటాయి. ఒక టీ తాగితే 10 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ వెస్టేజ్ లో ఒక క్యాప్సూల్, స్పిర్లినా క్యాప్సూల్ వేసుకుంటే టీకి మించిన పవర్ ఇందులో ఉంటుంది. ఒక్కసారి చూడండి ఏది యూజ్ చేయాలో. ఎందుకంటే ఇది సముద్రంలోని ఆల్గే అనే ఒక రకమైన నాచు మొక్కతో తయారు చేస్తారు. ఆ నాచు మొక్క ఏముందని సముద్ర అంతర్జాలంలో ఉంటుంది. దాన్ని తీసి పండించి మన వాళ్ళు క్యాప్సూల్స్ రూపంలో ఇస్తారు. ఈ క్యాప్సూల్ ఎక్కువగా ఇమ్యూనిటీ పవర్ ఎవరికి స్ట్రెంత్ ఎక్కువ ఉండేది వాళ్ళకి ఇస్తారు అంటే, ఆర్మీకి వెళ్ళే వాళ్ళకి, నావిగేషన్కి వెళ్ళే వాళ్ళకి, అంతరిక్ష వెళ్ళే వాళ్ళకి, రన్నింగ్ రేస్ వాళ్ళకి బాగా ఉపయోగిస్తారు. కర్ణాటక ప్రభుత్వము, ఇప్పుడున్న ప్రభుత్వం కాదు, పాత ప్రభుత్వము బాలామృతం కింద చిన్నపిల్లలకి ఇచ్చేవాళ్ళు. ఒకసారి ఆలోచించండి, ఇమ్యూనిటీ బూస్టర్. అదే విధంగా ఫ్లాక్ సీడ్ ఆయిల్, అవిసె గింజలు తయారు చేసిన మన గుండెకి ఒక రక్షక కవచం. ఎందుకంటే మన శరీర భాగాల నుంచి గుండెకి, గుండె శరీర భాగాలకి నిరంతరం రక్తం సరఫరా అవ్వాలి. మంచి రక్తం, చెడు రక్తం, దమనులు, సిరలు, ఈ రక్తాన్ని నిరంతరం శుభ్రం చేసే ఒక అద్భుతమైన అవయవం గుండె. ఈ రక్తనాళాలు ఎంట్రుక కన్నా కొంచెం మందంగా ఉంటాయి. రక్తనాళాల సైడ్లు చూడండి ఈ విధంగా ఫ్రీగా ఉన్నాయి అనుకోండి, రక్తం ఫ్రీగా వెళ్ళిపోతుంది, గుండెకి ఎటువంటి ప్రెషర్ ఉండదు. అదే రక్తనాళాల గోడల పైన కొవ్వు పెరిగిపోతే డాక్టర్ ఏమంటారు? బైపాస్ చేయాల్సిందే అంటారు. బైపాస్ చేయాలంటే చిన్న విషయమా, పెద్ద విషయమా? ఒక్కసారి ఆలోచించండి. అదే ఫ్లాక్సీడ్ ఆయిల్ మన కంపెనీ, అవిసె గింజలు తింటే ఆరోగ్యమే, కానీ తినటానికి మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆయిల్ తీసి క్యాప్సూల్ రూపంలో మనకి ఇస్తుంది. 6 నెలలకు ఒకసారి ఈ క్యాప్సూల్ చేసుకుంటే, ఒక బాటిల్ తీసుకుంటే అతని గుండెకి ఎవరైతే తీసుకుంటున్నారో 100% గ్యారంటీ ఉంటుంది. ఇది యూజ్ చేయటం వల్ల ఎన్ని రకాల బెనిఫిట్స్, సైడ్ బెనిఫిట్స్ ఎన్ని ఉంటాయంటే, షుగర్ కంట్రోల్లో ఉంటుంది, బీపీ కంట్రోల్లో ఉంటుంది, థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఎవరికైనా కొంతమందికి మోకాల దగ్గర, చేతుల దగ్గర నరాలు బయటకు వచ్చి ఉంటాయి, వాటిని కూడా సిట్రేట్ చేసింది, కొవ్వు గడ్డలు కూడా కరిగిపోతాయి ఫ్రెండ్స్. ఇంత అద్భుతమైన ప్రొడక్ట్స్ మన కంపెనీ, వెస్టేజ్ కంపెనీ మనకు అందిస్తుంది. తర్వాత నోని, సెల్ యాక్టివేటర్ అంటారు. పడిగడుపును కనుక, పరగడుపును అంటే ఒక అరగంట ముందు భోజనానికి దీన్ని తీసుకునే మాట అయితే మన బాడీలోని అన్ని రకాల ఆర్గాన్స్ యాక్టివేట్ చేస్తుంది. సో శతావరి మ్యాక్స్, ఆడవారికి వచ్చే అన్ని రకాల ప్రాబ్లమ్స్, పిసిఓడి ప్రాబ్లమ్స్, రకరకాల ప్రాబ్లమ్స్, దీన్ని ఆయుర్వేదంలో క్వీన్ ఆఫ్ హెర్బ్ అంటారు. తర్వాత కొలాజిన్, మోకాళ్ళ నొప్పులు గుజ్జు ఫామ్ అయ్యేదానికి ఒక అద్భుతమైన ప్రొడక్ట్. గ్లూకో హెల్త్, షుగర్ 400 ప్లస్ ఉన్నా సరే గ్లూకో హెల్త్ నీమ్ క్యాప్సుల్ ఇవ్వటం వల్ల నార్మల్ గా తీసుకురావచ్చు. టాక్సిక్ క్లీన్, బాడీలో వ్యర్థ పదార్థాలు, టాక్సిక్స్ రిమూవ్ అయ్యేదానికి, రక్త శుద్ధి జరిగేదానికి ఒక అద్భుతమైన ప్రొడక్ట్ అని చెప్తారు. ఎలర్జీ 9, నరాల వీక్నెస్ కి, ఒక గుండెకి సంబంధించి ఒక అద్భుతమైన ప్రొడక్ట్. అనోడెర్మా, మైగ్రేన్ తలనొప్పిలో కూడా దీన్ని యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మన బాడీలో ప్రతి ప్రాబ్లమ్ ని స్కాన్ చేస్తుంది. కాంబోయేటిక్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లానికి, మనం తినే ఆహారం ఏదైతే ఉందో దాన్ని సరిగా జీర్ణం అయ్యేటట్టు చేసే ఒక అద్భుతమైన ప్రొడక్ట్. వెస్లిమ్ షేక్, వెయిట్ లాస్ లో ఉపయోగిస్తారు. ఫుడ్ ప్యాచెస్,
బాడీలో ఉన్న అన్ని టాక్సిన్స్ రిమూవ్ చేసేదానికి ఒక అద్భుతమైన ప్రొడక్ట్. ఈ విధంగా కేటగిరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక రైస్ బ్రాండ్ ఆయిల్, వెస్టేజ్ రైస్ బ్రాండ్ ఆయిల్ ఒక అద్భుతమైన ప్రొడక్ట్. ఎందుకంటే పొగ రాదు, పీల్చుకోదు. దానికి తోడు ప్రేగులో ఏదైనా మలిన పదార్థాలు ఉంటే వాటిని చేసిద్ది, డైజెషన్ బాగా బాగా చేసిద్ది, షుగర్ ని కంట్రోల్లో ఉంచిద్ది. సో ఈ విధంగా రైస్ బ్రాండ్ ఆయిల్. తర్వాత 3 రకాల పేస్టులు ఉంటాయి. నీమ్ పేస్ట్, వైట్నింగ్ పేస్ట్, గ్యానో పేస్ట్, తర్వాత బ్రషెట్ ఉంటుంది. టీ పొడి. టీ పొడి ఎందుకు మనం యూజ్ చేయాలంటే ఈ రోజుల్లో టీ తాగనోళ్ళు ఎవరూ లేరు. అందరూ టీ తాగేవాళ్ళే. సో అటువంటి బయట టీ తాగటం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావటం జరుగుతుంది. జీర్ణ వ్యవస్థ తిన్న ఆహారం జీర్ణం అవ్వదు. సో ఇంక టీయే ఎప్పుడో మధ్యాహ్నం టైంలో ఒకసారి భోంచేస్తారు. ఇక టీయే. కానీ మన టీ తీసుకోవటం వల్ల జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం పడి ఆ జీర్ణ వ్యవస్థని సరిచేసి ఆకలియేటట్టు చేస్తుంది ఫ్రెండ్స్. గ్యాస్ పాలు లేకుండా తాగితే, డికాషన్ గా తాగితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కంట్రోల్ చేస్తుంది. పాలు కలుపుకొని తాగితే ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. అదే విధంగా సర్ఫ్, ఫ్లోర్ క్లీనర్, బట్టల లిక్విడ్, టాయిలెట్ క్లీనర్, అదే విధంగా అగ్రికల్చర్ ప్రొడక్ట్. ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ లో మన ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ప్రొడక్ట్ వాడుకుంటే ఆరోగ్యం మనం చెప్పుకున్నాం కదా. ఆరోగ్యం, ఆదాయం ఒకే ఇండస్ట్రీ. ఆరోగ్యాన్ని ఇస్తూ ఆదాయాన్ని ఇచ్చే ఇండస్ట్రీ. సరే, ఇక ఇన్కమ్ ఎలా? మన ఇన్కమ్ లెవెల్స్ ఎలా ఉంటాయి? ప్రొడక్ట్ వాడుకున్నాం బాగానే ఉంది. మనం ఎవరికైనా చెప్పాలంటే ఈ ప్రొడక్ట్ గురించి ఎలా చెప్తాం? ప్రొడక్ట్ బాగుంది అని చెప్తామా? ఈ ప్రొడక్ట్ వాడుకుంటే ఆరోగ్యం అని చెప్తామా? నువ్వు నలుగురికి చెప్తే డబ్బులు వస్తాయని చెప్తామా? అవును కదా. ఈ ఈ సిస్టమ్ లో ఎటువంటి అవకాశం ఉంటుంది అంటే ఒక ఫారిన్ ట్రిప్ ఉంటుంది, ఒక లగ్జరీ కారు తీసుకునే అవకాశం ఉంటుంది, ఒక లగ్జరీ ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే మనము మన ఫ్యామిలీతో ఒక రెస్టారెంట్కి వెళ్ళాం, ఒక అద్భుతమైన రెస్టారెంట్కి వెళ్ళాం. మన పిల్లలు ఉన్నారు. మన పిల్లలకి మనం ఏం చెప్తాం? మెనూ చెప్తామా, రేటు చెప్తామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్ లో రాకముందు అయితే రేటే చెప్తాం. మన పిల్లలు ఇటు సైడ్ చూస్తే మనం రేటు వైపు చూస్తాం. మన పిల్లలు చికెన్ పక్కువ అది కావాలన్నారు అనుకో, మనం దాన్ని తక్కువ లేదని చూస్తాం. కానీ ఈ వెస్టేజ్ లో, ఈ సిస్టమ్ లో మనం నిలబడి ఉంటే మన పిల్లలు ఏదైతే కావాలనుకున్నారో అది మనం ఇవ్వచ్చు. ఒక జ్యువెలరీ షాప్ కి వెళ్ళాం, సేమ్ ప్రాసెస్. ఒక బట్టల షాపింగ్ కి వెళ్ళాము, మనకు బడ్జెట్లు అడుగుతారు కదా, మీకు ఏ రేంజ్ కావాలమ్మా అని. అలా చెప్పే పరిస్థితి లేకుండా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. ఇక మనం ఇక్కడ పెట్టుకోవాల్సిందంటే డ్రీమ్స్. డ్రీమ్స్ లేకపోతే ఏది చేయలేం. డ్రీమ్స్ కావాలి. ఆ డ్రీమ్స్ పెట్టుకోవాలి. డ్రీమ్స్ ఎందుకు పెట్టుకోవాలి అంటే నేను ఒక లగ్జరీ కార్ తీసుకోవాలి, నెలకు ₹1,00,000 తీసుకోవాలి, ఒక అద్భుతమైన ఇల్లు కట్టుకోవాలి అంటే బయట మనం చేసే పనుల వల్ల సాధ్యం అవ్వదు. కానీ ఈ వెస్టేజ్ సిస్టమ్ లో సాధ్యమైంది. ఎందుకంటే డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేస్తే మన డ్రీమ్ కోసం మనం వర్క్ చేస్తాం. అదే మనం డ్రీమ్ పెట్టుకోకపోతే ఎవరి డ్రీమ్స్ కోసమో మనం వర్క్ చేయాలి. వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. మన జీవితం ఇలాగనే ఉంటుంది. మన మైండ్ సెట్ ఇంతే. జాబ్ 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 ఇంతే. జాబ్ మీన్స్ జ్యూస్ ఆఫ్ బాడీ. పిండేయటం తప్పితే పిండుకోవటం ఏమీ ఉండదు. మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ మనం ఆ డ్రీమ్ పెట్టుకోవాలంటే జీవితం నాది. దానికి తెలుసుకోవాల్సింది నేను. నేర్చుకోవాల్సింది కూడా నేనే కదా. గోల్ నాది, టార్గెట్ నాది, 1,00,000 కొట్టాల్సింది నేను, కారు తీసుకోవాల్సింది నేను అనుకున్నప్పుడు ఎవరో వర్క్ చేస్తే నాకెలా డబ్బులు వస్తాయి? నేను వర్క్ చేయాలి. నా అప్ లైనరో, నా డౌన్ లైనరో కాదు. నేను వర్క్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి. సో ఇక్కడ కూడా నా బ్రెయిన్, నేను టార్గెట్ పెట్టుకున్నాను, ఈ గోల్ పెట్టుకున్నాను, ఈ విధంగా వర్క్ చేయాలంటే నా బ్రెయిన్ నేను వాడుకోవాలి. నా బ్రెయిన్ ఎవరికో అప్పచెప్తే కరెక్ట్ కాదు కదా. సో ద్రవ్యోల్బణం చూసుకుంటే మన ఆర్థిక పరంగా ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం 1945లో ఒక కుటుంబానికి ₹10 ఖర్చు అయ్యాయి. ఉమ్మడి కుటుంబాలు అందరు కలిసి ఉన్నారు చక్కగా. బాబాయిలు, పిన్నిలు, అత్తయ్యలు, మామయ్యలు చక్కగా అందరు కలిసి ఉండేవాళ్ళు. పెదనాన్న, పెద్దమ్మ అందరు కలిసి ఉండేవాళ్ళు. ఇంచుమించు ఒక ఫ్యామిలీలో 10 మంది, 20 మంది దాకా ఉండేవాళ్ళు. అటువంటి ఫ్యామిలీకి ₹10 ఖర్చు అయ్యాయి. అదే ఒక 20 సంవత్సరాలు మళ్ళీ ముందుకెళ్తే 65లో ₹100 ఖర్చు అయ్యాయి. 85లో ₹1000, 2005లో ₹10,000. మరి 2025కి పరిస్థితి ఏంటి? ఇప్పుడు పెద్ద పెద్ద సిటీల్లో బెంగుళూరు, హైదరాబాద్ లో సరిపోతున్నాయా? 10,000 సరిపోతున్నాయా? ఒక్కసారి ఆలోచించండి. మరి పరిస్థితి ఏంటి? టీవీలో చెప్తారు కదా,
జీతాలు పెరగట్లేదు. సారీ. ఖర్చులు పెరుగుతున్నాయి, పాల రేట్లు పెరుగుతున్నాయి, పేపర్ రేట్లు పెరుగుతున్నాయి, కరెంటు బిల్లులు పెరుగుతున్నాయి, అద్దె రేట్లు పెరుగుతున్నాయి. మరి మీ జీతం పెరిగేదెప్పుడు అని అడుగుతారు కదా! ఏదో ఇన్సూరెన్స్‌కి సంబంధించి వచ్చిన యాడ్‌లో. పెరిగేదెప్పుడు? ఏమన్నా ఈ సంవత్సరం ఒక రూ. 1000 ఒక 10,000 వచ్చినాయనుకోండి. నెక్స్ట్ నెల 20,000 వస్తాయా? పోనీ ఆ నెక్స్ట్ నెల ఒక 30,000 వస్తాయా? వచ్చే అవకాశం లేదు జాబ్‌లో. మరి మన డ్రీమ్స్ ఎలా ఫుల్‌ఫిల్ అవుతాయి? ఎక్కడుంటే ఫుల్‌ఫిల్ అవుతాయి? ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మన ఇండియన్ కుబేరుడు రతన్ టాటా గారు చెప్పే విషయం ఏంటి అంటే, రెండో ఆదాయాన్ని ఖచ్చితంగా ఎంచుకోవాలి. మొదటి ఆదాయం బతకటానికి, రెండో ఆదాయం జీవించడానికి. బతకటం వేరు, జీవించటం వేరు. దీని మధ్య ఉన్న డిఫరెన్సెస్ గమనించండి మిత్రులారా. బతకటం వేరు, జీవించటం వేరు. ఎలాగైనా బతకొచ్చు. కానీ జీవించే విధానంలో తేడా ఉండాలి. ఇక్కడ చూడండి ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ గారు ఏమంటారంటే, ఎప్పుడు ఒక ఆదాయం మీద అస్సలు ఆధారపడకూడదు. రెండవ ఆదాయాన్ని ఖచ్చితంగా ఎంచుకోవాలి. రెండవ ఆదాయం లేకపోతే కరోనా సమయంలో చాలా మందికి జాబ్స్ పోయినాయి. ఒక సాఫ్ట్‌వేర్ జాబ్సే కాదండి. టీచర్స్ గూడా స్కూల్‌లో టీచర్స్ చాలా మందికి జాబ్స్ పోయినాయి. వాళ్ళేం చేశారు ఆ టైంలో? కూరగాయలు అమ్ముకున్నారు రోడ్ల మీద. ఆటో తోలుకున్నారు. అదే వాళ్ళకి వెస్టేజ్ లాంటి సిస్టమ్ ఉండుంటే ఆ పరిస్థితి వస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. సో, అందుకు వెస్టేజ్‌లో మనం ఉండాలి. ఇటువంటి సంస్థ స్థాపించినందుకు, మన అప్పలైన ఇటువంటి అవకాశం మనకిచ్చినందుకు ఎల్లవేళలా వాళ్ళకి రుణపడి ఉండాలి. ఇక ఎంప్లాయ్‌మెంటు ఈ డబ్బులు ఎవరి దగ్గరుంటాయి? ఎక్కువగా ఎంప్లాయీ దగ్గరుంటాయా? పోనీ సెల్ఫ్ ఎంప్లాయీ దగ్గరుంటాయా? బిజినెస్ ఓనర్ దగ్గరుంటాయా? ఇన్వెస్టర్ దగ్గరుంటాయా? ఎంప్లాయీ దగ్గర డబ్బులుంటే ఉద్యోగం ఎందుకు చేస్తాడు? చేయడు గదా! 95% ఒక జనాలు డబ్బు సంపాదించే వాళ్ళు ఈ 4 కేటగిరీలోనే ఉంటారు. ఈ ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీగా మారి సెల్ఫ్ ఎంప్లాయీ నుంచి బిజినెస్ ఓనర్‌గా, బిజినెస్ ఓనర్ నుంచి ఇన్వెస్టర్‌గా మారే అవకాశం వెస్టేజ్ సిస్టమ్‌లో ఉంది. ఎందుకుంది అంటే, వెస్టేజ్ సిస్టమ్‌లో మనము బిజినెస్ ఓనర్‌గా మారుతాం. మనకో సిస్టమ్‌ని క్రియేట్ చేసుకుంటాం. సిస్టమ్‌ని క్రియేట్ చేసుకున్న తర్వాత మనమే ఇన్వెస్టర్‌గా మారతాం. చూసాం కదా మన అప్లయర్స్‌ని. ఎంతమంది ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకొని ఈరోజు సక్సెస్ తీసుకుంటున్నారు. అటువంటి సిస్టమ్ మనం క్రియేట్ చేసుకొని, మన డౌన్ లైన్‌కి సక్సెస్ తెప్పిస్తూ, మనం సక్సెస్ తీసుకునే విన్ సిస్టమ్ ఇక్కడ ఉంది. ఇక ప్రొడక్ట్ పరంగా చూసుకున్నట్టయితే 2004లో జూన్ 2న మన కంపెనీ స్టార్ట్ అయింది. కేవలం 2 కోట్లతో స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పుడు 400 పైన ప్రొడక్ట్‌లున్నాయి. ఒక్కసారి ఆలోచించి ప్రొడక్ట్ పరంగా 2 ప్రొడక్ట్‌లు 450 ప్రొడక్ట్‌లు. ఎంతగా కంపెనీ ఎస్టాబ్లిష్ అయిందో ఒక్కసారి ఎంతలా డెవలప్ అయిందో ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. హెల్త్ కేర్ ప్రొడక్ట్స్, తర్వాత ఆయుష్ శాంతి, హెల్త్ ఫుడ్, హోమ్ కేర్, ఓరల్ కేర్, పర్సనల్ కేర్, అగ్రి ప్రొడక్ట్స్, స్కిన్ ఫార్ములా, మిస్ట్రల్ ఆఫ్ మిలాన్, తర్వాత వాటర్ ప్యూరిఫైయర్, ఎయిర్ ప్యూరిఫైయర్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, బండ్లకు పోసే ఇంజిన్ ఆయిల్‌తో కలిపి పోసే మ్యాచ్ డ్రైవ్‌తో సహా ప్రతి మనిషికి అవసరమయ్యే ప్రొడక్ట్సే ఇక్కడున్నాయి. ఇక వాడితే ఆరోగ్యం, నలుగురికి చెప్తే ఆదాయం. జూన్ 2న 2004లో స్టార్ట్ అయిన కంపెనీ కేవలం 2 కోట్లతో స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పుడు 400 పైన ప్రొడక్ట్‌లున్నాయి. డిస్ట్రిబ్యూటర్స్ గూడా కేవలం 6 డిస్ట్రిబ్యూటర్స్. ఇప్పుడు 3.5 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. బ్రాంచెస్ 2 బ్రాంచెస్ ఢిల్లీ, బెంగుళూరు. ఇప్పుడు 8,000 పైన బ్రాంచెస్ ఉన్నాయి. ప్రతి చిన్న సిటీలో గూడా మన వెస్టేజ్ బ్రాంచ్ ఉంది. మన ఆల్ ఓవర్ ఇండియాలో 8,000 పైన బ్రాంచెస్ ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి. ఎంతగా కంపెనీ డెవలప్ అయిందో. గ్రోత్ పరంగా, టర్నోవర్ పరంగా చూసుకుంటే 2 ప్రొడక్ట్స్ తోటి, 6 డిస్ట్రిబ్యూటర్స్ తోటి, 2 బ్రాంచెస్ తోటి 5 టర్నోవర్ చేసింది కంపెనీ 2004లో. కానీ ఇప్పుడు 3,100 కోట్ల టర్నోవర్. చూడండి. ఒక్కసారి చూడండి మన వెస్టేజ్ సిస్టమ్ ఎంత గొప్పదో. సో దానికి తోడు ప్రతి ప్రొడక్ట్ మీద వెస్టేజ్ ఆఫర్స్ 100% గ్యారంటీ ఆన్ ఇట్స్ ప్రొడక్ట్ క్వాలిటీ. ఇఫ్ నాట్ సాటిస్ఫైడ్ ఇట్ కెన్ బి రిటర్న్డ్ యాజ్ పర్ రిటర్న్ పాలసీ ఆఫ్ వెస్టేజ్ మార్టిన్ ప్రైవేట్ లిమిటెడ్. అలా రాసే కంపెనీ ఏదైనా ఉందా? ఒక్కసారి ఆలోచించండి. మనం సంతూర్ సబ్బు కొంటున్నాం, గ్యారంటీ ఇస్తున్నాడా? కోల్‌గేట్ పేస్ట్ కొంటున్నాం, గ్యారంటీ ఇస్తున్నాడా? పోనీ ఇంట్లోకి బట్టలు లిక్విడ్ తెచ్చుకుంటున్నాం, గ్యారంటీ ఇస్తున్నాడా? లేదు. ప్రతి ప్రొడక్ట్ మీద 100% గ్యారంటీ. నీకు నచ్చలేదా? నా ప్రొడక్ట్ నాకు తెచ్చి నీ డబ్బులు నువ్వు తీసుకో. 100% మనీ బ్యాక్ గ్యారంటీ. బయట ఎవరైనా ఇస్తున్నారా? లేదు. ఇకేం మన ప్రొడక్ట్ వాడుకోవటానికి, బిజినెస్ చేసుకోవటానికి ఈ ఒక్కటి చాలు. ఒక ఆయుధం, బలమైన ఆయుధం. సో దానికి తోడు మనం ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలంటే ఒక్క రూపాయి పెట్టుబడి లేదు. ఎటువంటి టార్గెట్స్ లేవు. కొన్ని కంపెనీల్లో డబ్బులు కట్టి జాయిన్ అవ్వాలి. డబ్బులు కట్టి గుండు కొట్చుకొని బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే వద్దురా బాబు అన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఆ విధంగా కంపెనీలు వాళ్ళని డిస్టర్బ్ చేసినాయి.
వాళ్ళ లైఫ్ తో చెలగాటం డబ్బులు కట్టించుకొని. సో ఇక్కడ ఎటువంటి టార్గెట్ లేదు, టైం లిమిట్ లేదు, ఫిట్ సిస్టమ్ లేదు. కొన్ని కంపెనీలో జాయిన్ అవ్వాలంటే 10,000 కట్టాలి, 20,000 కట్టాలి, 15,000 కట్టాలి. వాళ్ళ ప్రొడక్ట్స్ తెచ్చుకొని మనకు అనవసరమైన ప్రొడక్ట్స్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి. కానీ ఇక్కడ నీకు నచ్చిన ప్రొడక్ట్ తీసుకో. ఒక సబ్బు కావాలా సబ్బు తీసుకో, పేస్ట్ కావాలా పేస్ట్ తీసుకో. నీకు ఇంట్లోకి ఏదైనా ప్రాబ్లం ఉందా ప్రాబ్లం తీసుకో. వంట నూనె కావాలా రెస్టారెంట్ ఆయిల్ తీసుకో, వాడి చూడు. నీకు నచ్చితే నెల నెల తీసుకోమంటుంది. సో ఎవరు బాసు లేరు. నువ్వు ఇంత చెయ్యి, అంత చెయ్యి, ఇంత చేస్తేనే ఇక్కడ ఉండు, లేదంటే బయటికి వెళ్ళిపో అని చెప్పే బాస్ ఎవరైనా ఉన్నారా? ఈ టైం వరకు చెయ్యి, ఈ టైం వరకు నువ్వు చేయాల్సిందని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. సో ఎవరు బాస్ లేరు. సో ఇవన్నీ చూసిన తర్వాత మనకేమనిపిస్తుంది? ఎటువంటి రిస్క్ లేదు. ఏ టైంలోనే చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎవరితోనైనా చేయొచ్చు. 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా చాలు. ఎవరైనా దీన్ని చేయడానికి అర్హులు. సబ్బు ఆడుకోవడానికి క్వాలిఫికేషన్ కావాలా? పేస్ట్ ఆడుకోవడానికి క్వాలిఫికేషన్ కావాలా? ఒక్కసారి ఆలోచించండి. ఈ సిస్టమ్ లో నిలబడి ఉండటం వల్ల ప్రతి సంవత్సరం 2 సార్లు ఫారిన్ తీసుకెళ్తుంది. వారి వారి లెవెల్స్ ని బట్టి. సో ఇదే సిస్టమ్ లో కారు తీసుకున్న వాళ్ళు 10,000 మంది ఉన్నారు. కారు ఫండ్ ద్వారా కారులు తీసుకున్న వాళ్ళు. హౌస్ ఫండ్ ద్వారా ఇల్లు కట్టుకున్న వాళ్ళు, లగ్జరీ ఇల్లు 1000 మంది పైనే ఉన్నారు. ఒక సిస్టమ్ లో, ఒక కంపెనీలో ₹1,00,000 పైబడి తీసుకునే వాళ్ళు 5,000 మంది ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి. ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలోనే లేరు ఇంతమంది ఎంప్లాయీస్. సారీ, ఇంతమంది డబ్బులు తీసుకుని ₹1,00,000 పైబడి తీసుకునేవాళ్ళు. ₹1,00,000 అంటే మనకి ఎక్కడో మనం చూసిన పర్సన్స్, డిఫరెంట్ పర్సన్స్. వాళ్ళతో మాట్లాడాలంటే కూడా కుదరదు. కానీ ₹1,00,000 తీసుకునే వాళ్ళు మనతో మాట్లాడతారు. మనకు సపోర్ట్ గా ఉంటారు. నువ్వు అలా చేస్తే నీకు డబ్బులొస్తాయి. నేను అదే చేశానని చెప్పేసి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ మనకు చెప్తారు. వాళ్ళు ఎలా ₹1,00,000 తీసుకున్నోళ్ళు మనకెలా ₹1,00,000 రావాలని చెప్పేసి మన కోసం పర్చేజ్ చేస్తారు. విన్ టు విన్ సిస్టమ్. బయట ఎక్కడైనా ఉందా? ఒక్కసారి ఆలోచించండి. మనం ఎటువంటి అద్భుతమైన సిస్టమ్ లో ఉన్నాము. ఇవన్నీ దేనికొస్తాయి? లక్షలంటున్నారు, కార్లంటున్నారు, హౌస్ ఫండ్‌లంటున్నారు. ఊరికిస్తాడా? ఎవరు ఇవ్వరు కదా. ప్రొడక్ట్ వాడుకుంటున్నాం. జస్ట్ షాప్ మారుస్తున్నాం. ఇప్పటి వరకు మన తండ్రులు, తాతలు ఏదైతే కొన్నారో కిరాణా షాపు, డీమార్ట్ నుంచి ఒక్కసారి షాప్ మార్చి చూస్తాం. నచ్చితే నెల నెల కొనుక్కోమని చెప్తుంది కంపెనీ. నీకు ఇంట్లోకి ఏదైతే కావాలో ఆ ప్రొడక్ట్ మొత్తం వెస్టేజ్ షాప్ నుంచి తెచ్చుకో. తెచ్చుకొని వాడు. నీకు నచ్చితే నలుగురికి చెప్పు. ఈ బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో ఇన్ని రకాల బెనిఫిట్స్ నీకు ఇస్తానంటుంది కంపెనీ. ఇక గ్యారంటీ పరంగా చూసుకున్నట్టయితే కిరాణా షాప్ కంపారిజన్ కాదండి అసలు మన ప్రొడక్ట్. ఎందుకంటే మనకు అనుకూలమైన భాషలో చెప్పాలి కాబట్టి, సరళమైన భాషలో చెప్పాలి కాబట్టి కిరాణా షాప్ గురించి చెప్తున్నాం. మన కంపెనీ ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్ ఇండియన్ ప్రైస్ కే తీసుకుంటున్నాం. క్వాలిటీలో ఎక్కడా రాజీ పడదు. కిరాణా షాప్ లో గ్యారంటీ ఉంటుందా? ఉండదు. మనం కొన్న తర్వాత ఆ స్టెప్స్ దిగితే చాలు, నాకు సంబంధం లేదంటాడు. కానీ ఇక్కడ గ్యారంటీ ఉంటుంది. ఇందాక మనం చూసాం కదా, 100% గ్యారంటీ. సో డిస్కౌంట్ పెద్ద పెద్ద పండగలప్పుడు, ఫెస్టివల్స్ అప్పుడు డిస్కౌంట్ ఇస్తాడు. కానీ ఇక్కడ 10-20% లైఫ్ లాంగ్ ఉంటుంది. ఫ్రీ ఆఫర్ ఏమైనా ఉంటుందా? కానీ ఇక్కడ 10% లైఫ్ లాంగ్, అది కూడా కన్సిస్టెన్సీ. ఏమన్నా ఒక 4, 5 నెలలు వరుసగా కొన్నాము, డిమార్ట్‌కి వెళ్ళి కొనుక్కున్నాము, లేదు రిలయన్స్ స్టోర్‌కి వెళ్ళి కొనుక్కున్నాము, లేదు మన పక్కింటి కిరాణా షాప్‌లో కొనుక్కున్నాము. అరే 4 నెలలు వెంకటరెడ్డి కొనుక్కున్నాడు, ఐదో నెల ఇదిగో ఈ సబ్బు ఫ్రీగా ఇద్దాం, ఈ పేస్ట్ ఫ్రీగా ఇద్దాం అని చెప్పేసి ఏమన్నా అంటారా? ఎవరు అనరు. ఇదివరకు కొంత సమయంలో కొన్ని ఏరియాల్లో బాగా తెలిసిన వాళ్ళైతే అక్కడ షాప్ దగ్గరికెళ్తే ఒక బెల్లం ముక్కో, ఓ 4 పప్పు గింజలో పెట్టేవాళ్ళు. ఇప్పుడు అది కూడా పెట్టట్లేదు. సో మన వెస్టేజ్ సిస్టమ్‌లో బాబు నువ్వు 4 నెలలు కొనుక్కో, 3,500 పెట్టి 4 నెలలు కొనుక్కో, ఐదో నెలలో నీకు ప్రొడక్ట్స్ ఫ్రీగా ఇస్తాను తీసుకెళ్ళి వాడు అని చెప్తుంది. అలా సంవత్సరానికి 2 సార్లు ఫ్రీగా తీసుకెళ్ళొచ్చు. మనకి బయట ఎవరైనా ఇస్తారా? సో క్యాష్ బ్యాక్. అక్కడ క్యాష్ బ్యాక్ ఏమైనా ఇస్తారా? కానీ మన వెస్టేజ్ కంపెనీ క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అది కూడా సీనియారిటీని బట్టి 5-16%. సో దానికి తోడు బిజినెస్ ఆపర్చునిటీ. ఇక్కడ మనం కిరాణా షాప్ పెట్టుకోవాలి. ఇక్కడున్న పర్సన్సే వస్తారు కదా. కొత్త వాళ్ళు ఎవరు? ఆల్రెడీ షాప్ మనం ఎదురు షాప్ పెట్టాము. ఇక్కడున్న పర్సన్స్ సరిసగం పంచుకోవాలి. ఇటోళ్ళు అటు వెళ్తారు, అటోళ్ళు ఇటు వస్తారు. అంతే కదా. పోనీ ఇక్కడ గుంటూరులో షాప్ పెట్టాము, హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు కొంటారా? పోనీ మా ఊరు మానేపల్లి నుంచి వచ్చేవాళ్ళు కొంటారా? పోనీ నర్సాపేట నుంచి కొంటారా? ఎవరు రారు కదా. ఇక్కడున్న పర్సన్సే పంచుకోవాలి. సో మన వెస్టేజ్ సిస్టంలో బిజినెస్ చేసుకోవాలంటే నువ్వు ఇంట్లో కూర్చొని మన ఇండియాలోనే కాకుండా 8 దేశాల్లో ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ, 8 దేశాలు నువ్వు ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని మానిటరింగ్ చేసుకోవచ్చు. ఒక్కసారి చూడండి ఎంత తేడా ఉందో. బిజినెస్ అవకాశం ఉంది. సో ఇక్కడ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే
డబ్బులు ఎలా వస్తాయి? ఎవరిస్తారు డబ్బులు? అంటే ఇప్పుడు సాంప్రదాయమైన వ్యాపారం, ట్రెడిషనల్ బిజినెస్ మనం చేస్తున్నంత వెస్టర్న్‌కి రాకముందు చేసిందంతా అంతే. అవునా కాదా? కిరాణా షాపులోనో, డీమార్ట్‌లోనో లేకపోతే మనకు తెలిసిన షాపులోనో ఎళ్లి తీసుకుంటాం. అక్కడ తీసుకుంటే అక్కడ తయారీ ఒక ఒక ప్రొడక్ట్ తయారు చేయాలంటే రూ. 40 కాస్ట్ అయిందనుకోండి. మన దగ్గరకొచ్చేపాటికి రూ. 100 అవుతుంది. ఆ రూ. 100 రూ. 40 కంపెనీ తీసుకుంటే మిగిలిన రూ. 60 ఎక్కడికెళ్తుంది? సూపర్ స్టాకిస్ట్‌కి రూ. 10, డిస్ట్రిబ్యూటర్‌కి రూ. 10, హోల్‌సేల్‌కి రూ. 10, రిటైల్‌కి రూ. 10 ఇలా తలా రూ. 10 ఇచ్చుకుంటా ఎళ్తే ఐదుగురికి 5 పదులిస్తే ఇంకా రూ. 10 మిగులుతాయి. ఆ రూ. 10 ఎవరికిస్తున్నాము? టీవీలో వస్తారు కదా! మహేష్ బాబు, సమంత, నాగార్జున ఇటువంటి సెలబ్రిటీలందరికి ఇస్తున్నాం. అంతే కదా ఫ్రెండ్స్. ఆళ్ళెవరు ఆళ్ళకున్న ఫేమ్‌ని యూజ్ చేసుకొని సబ్బుని ప్రమోట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు యూజ్ చేస్తారా? యూజ్ చేయరు. కానీ ఆళ్ళకి ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్‌ని పెట్టి ఆ ప్రొడక్ట్స్ ఇచ్చటం వల్ల మనం టీవీలో అదే విధంగా చూడటం వల్ల మనకి నరనరాలకు ఎక్కిపోయింది. సంతూర్ సబ్బు వాడితే తెల్లగా ఉంటారు మహేష్ బాబు లాగా. నాగార్జున వాడే గడి డిటర్జెంట్ వాడితే బట్టలు మురికిపోతుంది. ఆయన ఏసుకునే బట్టల్లాగా తెల్లగా ఉంటాయని చెప్తున్నారు. సమంత వచ్చి మీ టూత్ పేస్ట్‌లో ఉప్పు ఉందని చెబుతుంది. ఆ టూత్ పేస్ట్ వాడంగానే ఇక పళ్ళు నొప్పులన్నీ పోతాయి ఒకేసారి. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. కోల్‌గేట్ పేస్ట్ ఎంత ప్రమాదకరమో మనందరికీ తెలిసిందే. కానీ మనం ఏం చూస్తున్నాం? టీవీలో అగపడుతుంది. మన ఎదురు కొట్లో ఉంటుంది. అదే ఎళ్లి తెచ్చుకుంటున్నాం. ఇక్కడ మన వెస్టేజ్ ఈ సిస్టమ్‌లో కూడా డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్‌లో కూడా కంపెనీ రూ. 40కే తయారు చేస్తుంది. కానీ ఎంఆర్‌పీ వచ్చేపాటికి రూ. 100 ఉంటుంది. ఈ రూ. 100లో రూ. 40 కంపెనీ తీసుకొని మిగిలిన రూ. 60 ఏదైతే ఉందో మనకే 9 రకాలుగా రిటర్న్ వస్తుంది మిత్రులారా. 9 రకాల ఆదాయంగా మనకే ఇస్తుంది. ఆ 9 రకాల ఆదాయాలు ఏంటి అంటే ఇక్కడ ఇంకోటి కల్తీ జరగదు. కల్పించడానికి అవకాశం లేదు. ఎటువంటి మధ్య వ్యక్తులు ఉండరు. కంపెనీ ఏదైతే తయారు చేసిందో డైరెక్ట్‌గా మన స్టాక్ పాయింట్‌కి వస్తుంది. మనం వెళ్లి అక్కడ తెచ్చుకుంటాం. ఎక్కడైనా చేతులు మారే అవకాశం ఉందా? అదే ట్రెడిషనల్ బిజినెస్‌లో సూపర్ స్టాక్ దగ్గర మారుద్ది. డిస్ట్రిబ్యూటర్ దగ్గర మారుద్ది. డీలర్, హోల్‌సేల్, రిటైల్ ఇక్కడ అంతా మారే అవకాశం ఉంది. ఇక్కడ కల్తీ జరిగే అవకాశం కూడా ఉంది. కానీ ఇక్కడ కల్తీ జరిగే అవకాశం లేదు మిత్రులారా. ఈ 9 రకాల ఇన్‌కమ్ ఏంటి అంటే సేవింగ్స్ అండ్ కన్జంప్షన్ 10-20%, పర్ఫార్మెన్స్ బోనస్ 5-16%, డైరెక్టర్ బోనస్ 50%, టీమ్ బిల్డింగ్ బోనస్ 3%, ఎల్ఓబి లీడర్షిప్ పవర్ రైజింగ్ బోనస్ 18%, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, ఎలైట్ క్లబ్ బోనస్ ఇలా 9 రకాలుగా మనకే రిటర్న్ వస్తుంది. ఎందుకు ఇస్తుంది అంటే కంపెనీ మంది. మన ప్రొడక్ట్ కి మనమే బ్రాండ్ అంబాసిడర్. ఇక్కడ మనమే మహేష్ బాబు, మనమే నాగార్జున. ఎందుకంటే కంపెనీ మనం ప్రమోట్ చేస్తున్న మౌత్ పబ్లిసిటీ ద్వారా ప్రొడక్ట్ వాడుకొని ప్రొడక్ట్ లో ఉన్న రియాలిటీ ఏదైతే ఉందో ఆ క్వాలిటీ ఏదైతే ఉందో ఆ క్వాలిటీ మనం చెప్తాం బయట. అలా చెప్పటం వల్ల మనకి 9 రకాల ఆదాయాలు ఇస్తుంది కంపెనీ. బయట ఎవరైనా ఇస్తారా? అదే సంతూర్ సబ్బు గురించి సంతూర్ సబ్బు బాగుందమ్మా నేను పలానా కిరాణా షాప్ లో కొన్నాను బాగుందంటే ఆ కిరాణా షాప్ అతను నీకు డబ్బులు ఇస్తాడా? పోనీ ప్రొడక్ట్ తయారు చేసిన అతను నీకు డబ్బులు ఇస్తాడా? ఎవరు ఇవ్వరు కదా. ఇలా చెప్పటం వల్ల మనకి డబ్బులు వస్తాయి. మన లైఫ్ మారిద్ది. మనం సెలబ్రిటీ లైఫ్ స్టైల్ మనం ఉన్న ఏరియాలోనే మనం సెలబ్రిటీగా ఉంటాం. మహేష్ బాబుకి ఎంత గుర్తింపు వస్తే అంతకు మించిన గుర్తింపు వచ్చిద్ది నీకు. ఎందుకంటే ఇక్కడ సిస్టమ్ అది. మన ఏరియాలో మనం కార్ తీసుకోలేదు. మొన్నటి వరకు కార్లు లేవు. అసలు ఆలోచనే లేదు. ఇప్పుడు కార్ తీసుకొని మన ఏరియాలోనే తిరుగుతాం. జనమేమంటారు తెలుసా? ఏమనుకుంటారు? ఈడేంట్రా బాబు! సైకిల్ తీసినట్టుగా కారు తీస్తున్నాడు అనుకుంటారు. మాట్లాడుకోరా? మన గురించి మాట్లాడుకోవడం మొదలు పెడతారు. అప్పుడేం చేస్తారు? మన దగ్గరికి మనకు తెలిసిన పిల్లల్ని ఆ సార్ ఏది చెప్తే అది ఇను. సార్ చెప్పినట్టు వెళ్ళిపో. సార్ ఏది చెప్తే అది ఫాలో అయిపో అంటారా? లేదా? ఎందుకంటే అక్కడ కారు మాట్లాడిద్ది, చెప్పు మాట్లాడిద్ది. మన లైఫ్ స్టైల్ మారిపోద్ది. సో, అక్కడ మనమే మహేష్ బాబు, మనమే నాగార్జున. ఒక్కసారి ఆలోచించండి. ఇక మరి రిటైల్ ప్రాఫిట్‌ని చూసుకున్నట్టయితే ఎంఆర్‌పీ రూ. 120 ఉంటే మనకు రూ. 100 డిస్ట్రిబ్యూటర్ ప్రైస్‌లో వచ్చిద్ది. ఇన్‌స్టాంట్‌గా డిస్కౌంట్ ఎంత అంటే రూ. 20. రూ. 1000 ప్రొడక్ట్ రూ. 1200 ప్రొడక్ట్ మనకు రూ. 1000కే వస్తుంది. డిస్కౌంట్ రూ. 200 తగ్గుతుంది. ప్రీ పర్చేజ్ ఆఫర్ కింద 2 నుంచి 14 తారీఖు లోపు తీసుకుంటే రూ. 100 ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంది. దానికి తోడు క్యాష్ బ్యాక్ రూ. 27. సో టోటల్‌గా మనకొచ్చే బెనిఫిట్ ఎంత అంటే రూ. 1200 ప్రొడక్ట్‌కి మనం రూ. 1000 కంపెనీకి కడతాం. మనకొచ్చే బెనిఫిట్ ఎంత అంటే రూ. 327 మనకొస్తుంది. మనకొచ్చే బెనిఫిట్ ఫ్రెండ్స్. సో రూ. 100 ప్రొడక్ట్‌ని మనం రూ. 70కే తీసుకుంటాం. మనకి ఎంత తగ్గుతుంది అంటే రూ. 30 తగ్గుతుంది. అంటే 30% తగ్గుతుంది. సో ఇక కన్సిస్టెన్సీ ఆఫర్.
కన్సల్టెన్సీ ఆఫర్ లో ప్రతి ఒక్కళ్ళు 2 నుంచి 14 తారీఖు లోపు 100 పీవీనే ప్రమోట్ చేయండి. 100 పీవీ ఎందుకు ప్రమోట్ చేయాలంటే మనం బిజినెస్ చేయడానికి వచ్చాం, ప్రొడక్ట్ వాడుకోవడానికి రాలేదు, బిజినెస్ చేయడానికి వచ్చాం కాబట్టి 100 పీవీ తీసుకుంటే 2 సబ్బులు, 2 పేస్ట్లు, 2 షాంపూలు, 2 హెయిర్ ఆయిల్, 2 కుకింగ్ ఆయిల్, ఒక టీ పొడి, 2 టీ పొడులు పడతాయి, 2 టీ పొడులు, బట్టర్ లిక్విడ్ 2, తర్వాత ఫ్లోర్ క్లీనర్లు, టాయిలెట్ క్లీనర్లు, అంట్ల లిక్విడ్లు, ఇవన్నీ తీసుకోవటం వల్ల 3,500 అవుతాయి. 4,000 కొన్ని ఎంఆర్పి ఉంటే మనకు పడేది 3,500 పడుతుంది. సో డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ లో నా 3,500కి మనకు డిస్కౌంట్ ఎంత ఉంటుందంటే 600 రూపాయలు తగ్గిద్ది డిస్కౌంట్. సో అలా తీసుకోవటం వల్ల మనకు ప్రీ పోర్ట్ 300 రూపాయల పోర్ట్ ఫ్రీగా ఇస్తాడు. సో దానికి తోడు క్యాష్ బ్యాక్ ఇస్తాడు. సో టోటల్ గా డిస్కౌంట్, ప్రీ పోర్ట్, క్యాష్ బ్యాక్ మనం కలుపుకున్నట్లయితే మనకు వచ్చే బెనిఫిట్ ఎంత అంటే 994 రూపాయలు ఒక నెలలో మనకు వచ్చే బెనిఫిట్. 4 నెలలు వరుసగా తీసుకుంటాం కదా, 4 నెలలు, ఫస్ట్ నెల, సెకండ్ నెల, థర్డ్ నెల, ఫోర్త్ నెల మనం కలుపుకున్నట్లయితే 994 ఇంటూ 4 నెలలు తీసుకున్నట్లయితే 3,976 రూపాయలు మనకు బెనిఫిట్స్ వస్తాయి. ఇలా 4 నెలలు తీసుకోవటం వల్ల 5వ నెలలో మనకి 3,000 రూపాయల ఎంఆర్పి విలువ ప్రొడక్ట్స్ మనకు ఫ్రీగా వస్తాయి కాబట్టి అవి కూడా మనం కలుపుకుంటే 6,976 రూపాయలు మనకు వస్తాయి ఫ్రెండ్స్. మనకు వచ్చే బెనిఫిట్స్ మనం కంపెనీకి ఎంత పే చేస్తాం? 4 నెలలు ఇంటూ 3,500 కాడికి. ఈ 3,500 మనం కంపెనీకి ఏం ఫ్రీగా ఇవ్వం. ఆ 3,500 మనం ప్రొడక్ట్స్ తీసుకుంటాం. బయటైనా తీసుకోవాల్సిందే కదా. సో ఇక్కడ తీసుకోవటం వల్ల 14,000 రూపాయలు కంపెనీకి పే చేస్తాం. 14,000 రూపాయల్లో నుంచి మనకు వచ్చే బెనిఫిట్స్ 6,976 రూపాయలు లెస్ చేస్తే 7,024 రూపాయలు మనకి కంపెనీకి పే చేస్తాం ఫ్రెండ్స్. ఒక్కసారి ఆలోచించండి. ఈ 100 పీవీని కనుక ప్రమోట్ చేసినట్లయితే ఫస్ట్ వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. 2వ నెల, 3వ నెల, 4th నెల గడిచేపాటికి వాళ్ళు ఒక్కసారిగా ప్రీ వోచర్ చూసేపాటికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి మనం అంతర్గతంగా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం కూడా. ఇప్పటి వరకు ఎవరు ఫ్రీగా ఇవ్వరు. మన దగ్గర తీసుకునే వాళ్ళే కానీ మనకు ఫ్రీగా ఇచ్చిన సందర్భాలు చాలా తక్కువ, లేనే లేవు. కానీ ఇక్కడ 4 నెలలు తీసుకుంటే 5 నెలలు ఫ్రీగా తీసుకోవచ్చు. సో ఈ క్రమంలో ఫాస్ట్ ట్రాక్ 8% కూడా అవ్వచ్చు. ఈ విధంగా ప్రమోట్ చేసినట్టయితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. సగానికి సగం రేట్లో తీసుకోవచ్చు. సో ఇక డబుల్ పీవీ ఎగ్జాంపుల్ ఇవన్నీ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఈ వెస్టేషన్ లో జాయిన్ అయిన తర్వాత 100 రూపాయలు పర్చేస్ చేస్తే 3 పీవీలు వస్తాయి. 1000 రూపాయలు చేస్తే 30 పీవీలు వస్తాయి. అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ కింద 5 to 16% అంటాం కదా, మనం ఈ పర్సంటేజ్ ప్రకారమే కదా. ఎవరైనా సరే ఈ స్లాబ్ ప్రకారం ఫాలో అవ్వాల్సిందే. 1 నుంచి 599 వరకు 5%, 600 నుంచి 2,399 వరకు 8%, 2,400 నుంచి 5,499 వరకు 12%. ఎప్పుడైతే 5,500 ప్లస్ అవుతాయో 16% కంపెనీలో బ్రాంజ్ డైరెక్టర్ ఇలా అవకాశం ఉంటుంది. ఇక దీనికి తోడు 2 స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి. జాయిన్ అయిన నెలలోనే ఫాస్ట్ ట్రాక్ 8%, ఫాస్ట్ ట్రాక్ బ్రాంజ్ డైరెక్టర్. ఇక ఫాస్ట్ ట్రాక్ 8% అయ్యే ఫార్ములా ఒకటి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫర్ సపోజ్ ఈ సిస్టమ్ లో నేను ఈ నెల జాయిన్ అయ్యాను, నాకు ప్రొడక్ట్ ఇంట్లోకి వాంటింగ్ ఉన్నాయి, ఒక 3,500 పెట్టి ప్రొడక్ట్స్ తీసుకున్నాను, నాకు ఒక 100 పీవీ వచ్చినాయి. నాకు ప్రొడక్ట్ బాగున్నాయి, అదే మంత్ లో నేను ఒక ముగ్గురికి చెప్పాను, వెస్టేజ్ లో ప్రొడక్ట్స్ బాగున్నాయి, నేను యూజ్ చేస్తున్నాను, ఇవి బాగున్నాయి, మీరు వాడి చూడండి అని చెప్పాను. వాళ్ళు తీసుకున్నారు. అలా తీసుకోవటం వల్ల వాళ్ళకి 100 పీవీ తీసుకోవటం వల్ల ముగ్గురు జాయిన్ చేయడం 300 పీవీ వచ్చినాయి. వాళ్ళని జాయిన్ చేసింది నేనే కాబట్టి ఆ పీవీ నాకు యాడ్ అయ్యి నా 100 పీవీ కూడా కలుపుకొని 400 పీవీ వచ్చినాయి. 400 పీవీ అంటే కంపెనీలో యాక్చువల్ గా అయితే 5% లోనే ఉంటాను, కానీ కంపెనీ ఒక స్పెషల్ ఆఫర్ ఇచ్చింది కాబట్టి 8%, ఫాస్ట్ ట్రాక్ 8% స్పెషల్ ఆఫర్ ఇచ్చింది కాబట్టి నేను జాయిన్ అయిన నెలలోనే 282 పీవీల కంటే ఎక్కువ చేశా కాబట్టి కంపెనీ నన్ను ఏమంటుందంటే మీరు ఫాస్ట్ ట్రాక్ 8% కి అచీవ్ అయ్యారు. అచీవ్ అవటం వల్ల నీకు ప్రతి నెల 3వ తారీఖు విజయవాడ జరిగే ఛాంపియన్స్ డే లో చిన్నపాటి హానరింగ్ ఉంటుంది, ఒక ఛాంపియన్ లాగా ఒక రికగ్నైజేషన్ ఉంటుంది. దానికి తోడు నిన్ను ఎంకరేజ్మెంట్ చేసేదానికి ఒక 1,000 రూపాయల ప్రొడక్ట్ వచ్చి ఫ్రీగా ఇస్తుంది. దానికి తోడు 400 రూపాయల క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఒక్కసారి చూడండి మిత్రులారా, ఫాస్ట్ ట్రాక్ 8% చేయటం వల్ల మన ఇంట్లో ప్రొడక్ట్ కొనుక్కొని మనకు నచ్చిన విషయాన్ని, ప్రొడక్ట్ బాగున్న క్వాలిటీ నలుగురికి ప్రమోట్ చేయటం వల్ల మనం ఫాస్ట్ ట్రాక్ 8% అయ్యాం. 1,000 రూపాయల ప్రొడక్ట్ వచ్చారు, దానికి తో 400 రూపాయల క్యాష్ బ్యాక్. సో టోటల్ గా 1,400 రూపాయల బెనిఫిట్ ఉంది. ఒక్కసారి చూడండి ఎంత అద్భుతమైన అవకాశం ఉందో. సో ఇంకో స్పెషల్ ఆఫర్ ఏంటంటే జాయిన్ అయిన నెలలోనే 4,500 పీవీ చేస్తే
మనం ఫాస్ట్ స్టార్ట్ బ్రాంజ్ డైరెక్టర్ కంపెనీలో 3 జనరేషన్ ఇన్కమ్ తీసుకునే దానికి మనం ఎలిజిబుల్ అవుతాం. ఒక్కసారి ఆలోచించండి. ఇక ఫస్ట్ మంత్ మనం జాయిన్ అయ్యి ఇది ఇంకొక ఫార్ములా. ఫార్ములా అదొక సిస్టమ్. ఇది ఇంకొక విధంగా చేసుకోవచ్చు. ఫస్ట్ మంత్ మనం జాయిన్ అయ్యి కంపెనీ ఏమంటుందంటే 6గురితో వర్క్ చేయండి. 6గురితో వర్క్ చేయమంటుంది. ఫస్ట్ మంత్ నేను జాయిన్ అయ్యి ఒక 6గురిని జాయిన్ చేశాను. 100 పీవీనే ప్రమోట్ చేయండి మిత్రులారా. 100 పీవీ ప్రమోట్ చేయడం వల్ల చాలా లాభాలున్నాయి. ఫస్ట్ మంత్ నేను జాయిన్ అయ్యి ఒక 6గురిని జాయిన్ చేసుకున్నాను. 6గురు 100 పీవీ చేశారు. నేను ఒక 100 పీవీ 700. నేను నెల నేను ఎవరైతే 6గురిని జాయిన్ చేశానో వాళ్ళని ఇంకొక 6గురిని జాయిన్ చేయమని చెప్పాను. సో వాళ్ళు 100 పీవీ తీసుకున్నారు. అక్కడ 36 మంది అవుతారు. 36 ఇంటూ 100 3600 పై ఒక 600 అంటే ఇంచుమించు 4300 వస్తాయి. 700 5000 దాకా సెకండ్ మంత్ లోనే బ్రాంజ్ రేట్ రావడానికి ఒక అద్భుతమైన అవకాశం ఉంది. ఇలా సిస్టమ్ ఫాలో అయితే ఇక థర్డ్ మంత్ 6గురు ఇంకొక 6గురిని అలా చూసుకుంటూ వెళ్తే 216 మంది వస్తారు. సో 100 పీవీ అవ్వలేదు 30 పీవీ తీసుకున్నా సరే థర్డ్ మంత్ లో బ్రాంజ్ రేట్ రావచ్చు. థర్డ్ మంత్ లో బ్రాంజ్ రేట్ రావటం వల్ల కంపెనీ టర్న్ ఓవర్ లో ఇన్కమ్ తీసుకోవచ్చు. కంపెనీ టర్న్ ఓవర్ ఇన్కమ్ ఏంటంటే కంపెనీ ఒక 100 కోట్లు టర్న్ ఓవర్ చేసింది అనుకోండి. ఆ 100 కోట్ల టర్న్ ఓవర్ లో 15% తీసి పక్కన పెడుతుంది. 18% తీసి పక్కన పెట్టి 18 కోట్లు తీసి పక్కన పెడుతుంది. ఆ నెలలో ఎంతమంది అయితే బ్రాంజ్ రైటర్లు అయ్యారో వాళ్ళు చేసిన ప్రో డాటా ప్రకారం సమానంగా వాళ్ళందరికీ పంచుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కంపెనీ టర్న్ ఓవర్ లో మన ఇన్కమ్ తీసుకోవడానికి బ్రాంజ్ రైటర్ కంపల్సరీగా అవ్వాల్సిందే. అది 1 నెలలో అవుతారా 2 నెలల్లో అవుతారా అనేది మీ ఇష్టం పూర్తిగా. ఇలా 100 పీవీతో చేసుకుంటే 2వ నెలలోనే బ్రాంజ్ రైటర్ అవ్వచ్చు. లేదు 30 పీవీ చేసుకుంటే 3వ నెలలోనే బ్రాంజ్ రైటర్ అవ్వచ్చు. అది 100 పీవీనా 30 పీవీనా అది మీ చాయిస్, మీ ఇష్టం. 100 పీవీ తీసుకుంటేనే చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం 6గురితో వర్క్ చేయాలి కదా. ఏనే పర్సన్ ని మనం బ్రాంజ్ రైటర్ చేసి మిగిలిన 5 లెగ్గుల నుంచి సైడ్ వాల్యూ కింద 1800 పీవీ వస్తే జస్ట్ మనం సిల్వర్ డైరెక్టర్ గా క్వాలిఫై అవుతాం. ఇప్పటికీ ట్రావెల్ ఫండ్ వస్తుంది కానీ జస్ట్ క్వాలిఫై అవుతాం. అదే ఏనే పర్సన్ డైరెక్టర్ చేసి ఆ లెగ్ నుంచి 5625 పీవీ వస్తే ఎల్ఓబి లీడర్షిప్ ఓవర్రైజింగ్ బోనస్ 18% తీసుకోవచ్చు. లేదు సైడ్ వాల్యూ నుంచి 2100 పీవీ చేసుకున్నట్టయితే టీమ్ బిల్డింగ్ బోనస్ 3% తీసుకోవచ్చు. ఇంచుమించు ట్రావెల్ ఫండ్ తో పాటుగా 30,000 దాకా శాలరీ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ట్రావెల్ ఫండ్ తో ఈ దేశం నుంచి తిరిగి రావచ్చు. రూపాయి ఖర్చు లేకుండా పాస్పోర్ట్ కు మనం పెట్టుకుంటే చాలు. వెస్టేజ్ ఏమంటుందంటే ప్రపంచాన్ని నేను చూపిస్తాను చూడటానికి మీరు రెడీనా అంటారు కదా. మీరు ఆర్ యూ రెడీ, మీరు రెడీగా ఉన్నట్లయితే నేను ప్రపంచాన్ని చూపిస్తాను చూడటానికి మీరు రెడీగా ఉండండి అని చెప్పేసి వెస్టేజ్ కంపెనీ చెప్తుంది. రెడీనా మనం చూడటానికి? ఓకే. ఇక గోల్డ్ డైరెక్టర్ గా మన కింద 2 డైరెక్టర్లు చేస్తే చాలు. మనము సైడ్ వాల్యూమ్ చూసాం కదా. సిల్వర్ డైరెక్టర్ సైడ్ వాల్యూమ్ 1800 కానీ గోల్డ్ కి వచ్చేపాటికి 1500. జస్ట్ మనం గోల్డ్ గా క్వాలిఫై అవుతాం. అదే 1800 చేసినట్టయితే టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. ఈ మిగతా ఏఎన్ఏ పర్సన్ బిఎన్ఏ పర్సన్ నుంచి 5625 పీవీలు వస్తే 2 ఎల్ఓబీలు తీసుకొని 50,000 దాకా తీసుకోవచ్చు. ఇక్కడ మనం తీసుకోవటం కాకుండా మన కింద పర్సన్స్ కూడా డబ్బులు ఇప్పిస్తున్నాం. విన్ టు విన్ సిస్టమ్. ఇక్కడ కూడా ట్రావెల్ ఫండ్ యాడ్ అవుతుంది. థర్డ్ వన్ చూసుకున్నట్లయితే ముగ్గురు పర్సన్ ఏబిసి అనే పర్సన్ ని 3 నెలలు కంటిన్యూషన్ గా మనం వాళ్ళని డైరెక్టర్ క్వాలిఫై చేస్తే మనకి సైడ్ వాల్యూ తోటి 1001 పీవీ తోటి మనం స్టార్ డైరెక్టర్ గా కంపెనీ నుంచి కార్ ఫండ్ 5% తీసుకోవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? ముగ్గురు డైరెక్టర్ చేసి మనకు సైడ్ వాల్యూ 1001 పీవీ తోటి కంపెనీ ఇచ్చిన కార్ ఫండ్ 5% తో ఈ విధంగా కార్లు తీసుకున్న వాళ్ళు 10,000 మంది పైనే ఉన్నారు ఫ్రెండ్స్. ఇక మన టాప్ అప్లైనర్ గ్రేట్ మెంటర్ పొద్దున్నే మనకి 5 గంటల మీటింగ్ లో మనల్ని వెన్నుతట్టి ప్రోత్సహించి మనకి సహకారం ఇస్తున్నటువంటి మన అద్భుతమైన లీడర్ విజయరాజు గారు 18,06,672 రూపాయలు. ఏపీ తెలంగాణలో టాప్ ఇన్కమ్ అన్నారు. ఒక డిగ్రీ చదువుకున్న పర్సన్ 18 లక్షలు తీసుకున్నాడంటే ఈ సిస్టమ్ లో తీసుకునే అవకాశం ఉంది. తీసుకోవడానికి మనం కూడా రెడీగా ఉన్నాం. ప్రతి ఒక్క పర్సన్ కి సాధ్యమే. నీకు నాకు మీకు ఎవరికైనా సాధ్యమే. ఎందుకంటే అటువంటి అద్భుతమైన ప్లాన్ ఇది. ఇదే సిస్టమ్ లో ఇంకొక ఆయన ఇంకా ఎక్కువ ఇన్కమ్ తీసుకుంటున్నాడు. ఆయన గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ i20 కార్, సెకండ్ జాగ్వార్ కార్. రీసెంట్ గా హుండాయ్ క్రేటా కార్ తీసుకున్నారు. కారు కొండి 80,000 రూపాయలు వస్తుంది. హౌస్ ఫండ్ 1,00,000 రూపాయలు బాగా వస్తుంది. చూడండి, ఒక డిగ్రీ చదువుకున్న క్యాండిడేట్ 18 లక్షలు పైబడి తీసుకున్నాడంటే మనకు గొప్ప విషయమా కాదా? ఈ సిస్టమ్ లో మనం ఎందుకు తీసుకోలేము? సార్కు ఉందేంటి మనకు లేనిదేంటి?
మనం ఎందుకు తీసుకోలేం? సారుకు అదే ప్లాను, అదే ప్రొడక్ట్స్, మనకవే ప్రొడక్ట్స్. అప్పుడింగా చాలా తక్కువ. 40 ప్రొడక్ట్సే ఉన్నాయి. ఇది ఇంత అచీవర్స్ లేరు. ఇన్ని బ్రాంచెస్ లేవు. మరి ఎంత కష్టపడుంటారు? మనకొచ్చిన చిన్నపాటి కష్టానికి మనం విలవిల్లాడిపోతే ఎలా? మరి 2015లో జాయిన్ అయ్యి పెన్న ఫణికుమార్ గారు 2,00,000 పైబడి తీసుకున్నారు. 2015 జాయిన్ అయ్యి ఈశ్వరుడు గారు 4,20,000 తీసుకున్నారు. మరి 2015లో జాయిన్ నటేష్ గారు 2,00,000 తీసుకున్నారు. 2017లో జాయిన్ అయ్యి హరిబాబు గారు 2,00,000 పైబడి తీసుకున్నారు. మన ఫణికుమార్ గారి గురించి ఒక అండర్‌లైన్ చేసుకోండి. సార్ గురించి లాస్ట్‌లో మాట్లాడుకుందాం. 3 జనరేషన్ ఇన్‌కమ్ గుర్తుపెట్టుకోండి మిత్రులారా. సరే ఈ సిస్టమ్‌లో చాలా మందికి ఒక అపోహ ఉండేది. ముందొచ్చినోళ్ళకి డబ్బులొస్తాయి, వెనకొచ్చినోళ్ళకి డబ్బులు రావని. మరి ఈ సిస్టమ్‌లో చందు గారు, ముత్యాల చంద్రశేఖర్ గారు 2018లో జాయిన్ అయ్యారు. మరి వీళ్ళందరికంటే వెనక జాయిన్ అయ్యాడు సారు. కానీ రూ. 5,25,000 ఎందుకు తీసుకుంటున్నాడు? ఈ సిస్టమ్‌లో ముందు జాయిన్ అయ్యామా, వెనక జాయిన్ అయ్యామని కాదు. ఎప్పుడొచ్చామన్నది కాదు ఇంపార్టెంట్. ఎక్కడ వర్క్ చేసాం, ఎలా వర్క్ చేసాం అన్నది ఇంపార్టెంట్. ఆ 6 లైన్స్ కరెక్ట్‌గా తీసుకెళ్తే ఎవరు వర్క్ చేసుకుంటే వాళ్ళకి డబ్బులిస్తుంది కంపెనీ. మరి 5,25,000 అంటే చిన్న ఇన్‌కమా? పెద్ద ఇన్‌కమే. కానీ సార్ ఏమంటారంటే చాలా చిన్న ఇన్‌కమ్ ఇదంటారు. మనకి చాలా పెద్ద ఇన్‌కమ్. మరి శివరామకృష్ణ గారు శ్రీ చైతన్య డ్రాయింగ్ స్కూల్‌లో శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌లో డ్రాయింగ్ టీచర్. రూ. 7,800 సంపాదించుకోవడానికి చాలా కష్టపడ్డ వ్యక్తి. కానీ ఈరోజు వెస్టేజ్ సిస్టమ్ ద్వారా 2,10,000 పైబడి తీసుకొని కంపెనీ నుంచి ఐ-20 కార్ తీసుకున్నారు. మరి చండీ మేడం గారు రూ. 32,000 తీసుకునే పర్సన్ గవర్నమెంట్ టీచర్‌గా. కానీ ఈ రోజు వెస్టేజ్ సిస్టమ్‌లో 1,00,000 పైబడి తీసుకుంటున్నారు. కంపెనీ నుంచి కారు తీసుకున్నారు. మన అప్లైన బ్రహ్మేశ్వరరావు గారు ఏడో తరగతి చదువుకున్న వ్యక్తి. చూడండి రూ. 1,25,000 పైబడి తీసుకుంటున్నారు. సార్ క్లాస్ చెప్తే ఎలా ఉంటుందో మనం కూడా విన్నాము. నెక్స్ట్ మన గ్రేట్ అప్లైనర్ వైఎస్ఆర్ మాస్టర్ గారు గవర్నమెంట్ టీచర్ గా ఉండి 12 సంవత్సరాలు కష్టపడి రూ. 62,000 వెళ్ళిన సారు ఈ రోజు వెస్టేజ్ సిస్టమ్ లో పార్ట్ టైం గా రూ. 2,12,000 తీసుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి. గవర్నమెంట్ టీచర్ అద్భుతమైన లైఫ్. గవర్నమెంట్ జాబ్ అంటే ప్రతి ఒక్కళ్ళ కల కదా, ప్రతి ఒక్కళ్ళ గోల్ గవర్నమెంట్ జాబ్ అంటే బిందాస్. కానీ వెస్టేజ్ వచ్చిన తర్వాత ఒక మాట సార్ను మార్చేసింది. ఏంటంటే 100% గ్యారంటీ. ఎస్ఆర్కే మాస్టర్లు క్లాస్ చెప్పినప్పుడు ఆ ప్రొడక్ట్ మీద, పేస్ట్ మీద 100% గ్యారంటీ సార్ నువ్వు ఆలోచన విధానాన్ని మార్చింది. మనం మారాలి అంటే ముందుగా మన ఆలోచన విధానం మారాలి. మన ఆలోచన విధానం మారితేనే మనలో మార్పు మొదలైద్ది. మన ఆలోచన విధానం మారకుండా మనం మారాలంటే కుదరదు మిత్రులారా. మన ఆలోచన విధానం మారితేనే మనం మారతాం. ఆ 100% గ్యారంటీ సార్‌ని కదిలిచ్చింది. ప్రొడక్ట్ వాడారు. ప్రొడక్ట్ క్వాలిటీ ఉంది. ఎస్ఆర్‌కే గారు ఫోన్ చేసి సార్ మీటింగ్ రండి, సార్ మీటింగ్ రండి, సార్ మీటింగ్ రండి అంటే వినలా. 4, 5 నెలలు అలానే ఉంచారు. ఒక్కరోజు అనుకోకుండా క్లాస్‌కొచ్చారు. ఆ రోజు గూడా సినిమా టికెట్స్ బుక్ చేసుకొని 'చిరంజీవి' సినిమాకెళ్దాం అని చెప్పేసి సార్ వాళ్ళ బామర్దిను, సార్ ఇద్దరొచ్చారు. ఆ సినిమా ఇంగా టైం ఉంది గదా! ఎస్ఆర్‌కే గారు మీటింగ్ రా అని చెప్పేసి ఒకటే కాల్ చేస్తున్నారు. సరే ఒకసారి ఎళ్లి కూర్చుందాం అన్నారు. ఆ కూర్చున్న క్రమంలో ఇందాక మనం చెప్పుకున్నది హరిబాబు గారు క్లాస్ చెప్తున్నారు. నాకు 90,000 వస్తున్నాయి సార్. బయట ఎటువంటి కార్ తీసుకునన్నారు. ఒక్కసారిగా సార్‌కి ఆలోచన విధానం స్తంభించిపోయింది. మైండ్ బ్లాక్ అయిపోయినట్టయింది. ఏంటి 3 సంవత్సరాల క్రితం సారీ ఒక 1 ½ ఇయర్ క్రితం ఒక మీ పిల్లలకి ఆహ్, న నవోదయ స్కూల్స్‌లో రాపిస్తాను సార్. ఒక రూ. 3,000 ఇప్పించనన్న పర్సను ఈరోజు రూ. 90,000 తీసుకుంటున్నాడా? ఏంటి ఆశ్చర్యం? అసలు వెస్టేజ్ కంపెనీ ఏంటి? ఇక ఆలోచించడం మొదలుపెట్టారు సారు. సినిమా లేదు, ఏం లేదు. ఒక్కసారి ఆలోచించండి. మారిందా లేదా లైఫ్ వెస్టేజ్ సిస్టమ్‌లో? మీ సేవ సెంటర్ నడుపుకునే పర్సను ఈరోజు రూ. 90,000 తీసుకొని కంపెనీ నుంచి కారు తీసుకున్నాడంటే మన ఆగుద్దా ఆలోచన? ఇక మొదలుపెట్టాడు సారు. ఈరోజు రూ. 2,12,000 పైబడి తీసుకొని ఎందరికో మనబోటోళ్ళందరికీ మీటింగ్స్ చెప్పుకుంటూ లైఫ్ స్టైల్ మారిందా లేదా? సరే ఒక నల్లూరు లక్ష్మి గారు మేడం గారు హౌస్ వైఫ్. బయటికి రావడానికి భయపడే పర్సన్. ఈరోజు వెస్టేజ్ సిస్టమ్ ద్వారా రూ. 70,000 తీసుకుంటున్నారు. కంపెనీ నుంచి కారు తీసుకున్నారు. వాళ్ళ కొడుకుని ఫారిన్‌లో చదివించుకుంటున్నారు. చూడండి ఒకసారి. అవనిగడ్డలో స్టాక్ పాయింట్ పెట్టుకొని రూ. 80,000 తీసుకుంటున్నారు. మేడం గారుకు చేయంగలేనిది మనం చేయలేమా? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. మరి రత్నకుమారి మేడం గారిని చూసుకున్నట్టయితే ఇంకా డిఫరెంట్. థైరాయిడ్‌కి తగ్గటం వల్ల ఈ రోజు ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసుకొని రూ. 64,000 కంపెనీ నుంచి కారు తీసుకున్నారు. థైరాయిడ్ మూడో తరగతి చదువుకున్న వ్యక్తి. మరి మన యేసుబాబు గారు, మన సార్, మన గ్రేట్ అప్లైనర్
రామాంజనేయులు సార్. మైలాన్ ల్యాబ్స్‌లో రూ. 1,50,000 జీతం. రూ. 1,40,000 జీతం. చిన్న విషయమా? ఒక రూ. 1,40,000 జాబ్ మానుకోని వచ్చాడు అంటే, ఇంట్లో ఆడవాళ్ళు గానివ్వండి, పేరెంట్స్ గానివ్వండి, మన కొలీగ్స్ కానివ్వండి, "నీకేమన్నా పిచ్చా? నువ్వేమన్నా పెత్తాడివా? రూ. 1,40,000 జాబు, 22 సంవత్సరాలు కష్టపడి నిర్మించుకున్న ఒక సామ్రాజ్యం, ఒక అద్భుతమైన జాబు. ఇటువంటిది వదిలిపెట్టి వెస్టేజ్‌లోకెళ్తున్నావు అని చెప్పేసి చెప్పలేదంటారా? కానీ సార్ వెస్టేజ్‌ని నమ్మాడు. వెస్టేజ్‌లో గ్రోత్ ఉందని డిసైడ్ అయ్యాడు. 22 సంవత్సరాలు కష్టపడితే పక్కింటి పర్సన్‌కి కూడా తెలీదు. ఈ రోజు సార్‌ని చూసుకున్నట్టయితే ఏపీ, తెలంగాణలో సార్ టీమ్ లేదు నేను పలా ఈ ఊర్లో టీమ్ లేదని అనటానికి లేదు. ప్రతి ఏరియాలో టీమ్ బిల్డ్ చేసుకుంటున్నారు. మరి సార్